మన ఫస్ట్ క్లాస్లో మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే సర్వనామ్ అలాగే సహాయక క్రియాయే. అంటే ఏమీ లేదు, జస్ట్ తెలుగులో మనం ఏమంటాం, నేను, నువ్వు, వాళ్ళు, వీళ్ళు అని పేర్లకు బదులుగా ఇవి యూజ్ చేస్తూ ఉంటాం మనం. వీటన్నిటిని ఏమంటామంటే సర్వనామాలు అంటాం అనమాట. ఏంటివి? ప్రొనౌన్స్ అనమాట. ప్రొనౌన్స్ అంటాం వీటిని. ఇంగ్లీష్లో అయితే ప్రొనౌన్స్ అంటాం, తెలుగులో సర్వనామాలు అంటాం, హిందీలో సర్వనామం అంటాం. ఏ భాషలో ఏమన్నా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి లేకుండా మనం ఒక పారాగ్రాఫ్ కంప్లీట్గా ఒక పారాగ్రాఫ్ ఏదైనా మనం రాసినా లేకపోతే మాట్లాడినా కూడా డెఫినెట్గా ఎక్కడో చోట ఇవి వస్తూనే ఉంటాయి అనమాట సెంటెన్స్ స్టార్టింగ్లో కదా. సో అలాంటప్పుడు వీటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. చూద్దాం. నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. దానిలో మనకి ప్రొనౌన్స్ అలాగే హెల్పింగ్ వర్బ్స్ రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఉన్నాను అంటాం. ఓకే, నేను ఉన్నాను అంటే నేను అంటే ఏం చెప్తామంటే మే అని చెప్తాం. మే అంటే నేను. ఓకే, ఉన్నాను అంటే హూ. అర్థమైందా? ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? నేను ఉన్నాను అనే తెలుగులో ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఎప్పుడైతే మన ప్రస్తుత స్థితి చెప్తున్నామో, అంటే మన ప్రస్తుత స్థితి అంటే నేను ఎవరు అనే చెప్తున్నాను. ఇప్పుడు నేను కృష్ణారెడ్డి అని చెప్తాను. మే. ఓకే, మే కృష్ణారెడ్డి హూ అంటే నేను కృష్ణారెడ్డి ఉన్నాను. సార్ తెలుగులో మనం నేను కృష్ణారెడ్డి అయి ఉన్నాను, ఓకే, లేదా నేను ఒక టీచర్ అయి ఉన్నాను, ఇలా మనం మాట్లాడం కదండి. మరి హిందీలో చెప్పాలా అంటే కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం చూడండి, ఈ హూ అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఉన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాం మనం? యామ్ అంటాం కదా. యామ్ అని చెప్తాం మనం కదా. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? ఐ యామ్ కృష్ణ. ఓకే, ఐ యామ్ ఏ టీచర్. ఇలా యామ్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో అలాగే హిందీలో కూడా కంపల్సరీ ఈ హూ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇంగ్లీష్లో ఎలాగైతే ఐ యామ్ అని యూజ్ చేస్తున్నామో అలాగే హిందీలో మై హూ అనేది యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? నేను ఉన్నాను, మై హూ, ఐ యామ్, అంతే, అంతమించి ఏమిలా. అర్థమైందా? మై కృష్ణ హూ అంటే నేను కృష్ణనై ఉన్నాను. నేను యామ్ ఉన్నాను కృష్ణ. ఐ యామ్ కృష్ణ. చూసారా, ఇంగ్లీష్లో వచ్చేసరికి యామ్ అనేది మధ్యలో వచ్చింది, హిందీలో వచ్చేసరికి చివరిలో వస్తుంది. తెలుగులో కానీ హిందీలో కానీ చివరిలో వస్తాయి అన్నమాట. అందు గురించే తెలుగుని కానీ హిందీని కానీ వీటిని వర్బ్ ఫైనల్ లాంగ్వేజెస్ అంటారు. అంటే క్రియ చివరిలో ఉంటుందన్నమాట, సెంటెన్స్ చివరిలో ఉంటుంది. హిందీలో కానీ తెలుగులో కానీ. ఇంగ్లీష్లో వచ్చేసరికి వర్బ్ ఎప్పుడు మధ్యలో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో అందు గురించి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తెలుగు ద్వారా కొద్ది కష్టం, కానీ హిందీ నేర్చుకోవడం చాలా చాలా సులువు. ఎందుకంటే తెలుగులో ఏదైతే పదాలు ఉన్నాయో వాటిని అలాగే మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే హిందీ సెంటెన్స్ వచ్చేస్తాను. అంతే, అంతమించి ఏమి లేదు. ఇంగ్లీష్లో అయితే ఏమవుతుంది, అటు ఇటు జంబులు అవుతాయి వర్డ్స్. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళకి హిందీ నేర్చుకోవడం చాలా చాలా సులువు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ అనమాట. ఎట్టి పరిస్థితులను కూడా ఎక్కడ కూడా ఎటువంటి జంబ్లింగ్స్ కానీ ఏమీ లేవు. నేను, మై, కృష్ణ, ఉన్నాను, హూ, అంతే, చాలా చాలా సులువు. ఈ ఫుల్ స్టాప్ ఏదైతే ఉందో హిందీలో ఇలా ఒక వర్టికల్ లైన్ ఒకటి యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఒక లైన్ ఒకటి యాడ్ చేస్తాం చివరిలో, అది హిందీలో ఫుల్ స్టాప్ అనమాట. నేను ఒక టీచర్నై ఉన్నాను. మై ఏక్ టీచర్ హూ, మన ప్లేస్ చెప్పొచ్చు. ఓకే, నేను విశాఖపట్నంలో ఉన్నాను. ఓకే, నేను అంటే తెలుసు మీకు, మై వైజాగ్ మే లో హో ఉన్నాను. మై వైజాగ్ మే హో, నేను వైజాగ్లో ఉన్నాను. అంటే ప్రజెంట్ చూసారా, ఇక్కడ మొత్తం మనం త్రీ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. 3 సెంటెన్సెస్ కూడా నేను ప్రస్తుతం ఏంటి అనే చెప్తున్నాయన్నమాట. నేను బాగుండడాన్ని ఏమంటామంటే చూడండి, మై ఠీక్ అంటాం. ఠీక్ అనేది ఇంక ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. ఠీక్ అంటే బాగుండడం. ఓకే, ఠీక్ హో అంటే బాగా ఉన్నాను. ఠీక్ అంటే బాగా. ఓకే, ఠీక్ హే అంటూ ఉంటారు. ఠీక్ హే అంటే బాగుంది, ఓకే అని అర్థం అనమాట. ఠీక్ హే అంటే అర్థం ఏంటి? ఓకే లేదా బాగుంది అనే అర్థాన్ని మనం ఠీక్ హే ఇస్తుంది. సో మే ఠీక్ హో అంటే నేను బాగున్నాను. అర్థమైందా? సో ఈ విధంగా ఒక బేసిక్ ఇంట్రడక్షన్ మన గురించి మనం ఇవ్వచ్చు అనమాట. నేను ఎవరు, నేను ఏం చేస్తాను,
అలాగే నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ మై హూతో మనం చక్కగా చెప్తూ వెళ్ళిపోవచ్చు. చూసారా, నేను ఉన్నాను. వెరీ నైస్, వెరీ నైస్. చైతన్య గారు, చైతన్య షర్లా. सर गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఓకే, జీ బోలియే. నేను, మీ పేరు చెప్పండి. मैं चैतन्य हूँ सर. मैं चैतन्य हूँ. मैं నేను చైతన్య హూ, చైతన్య. मैं చైతన్య హూ, నేను చైతన్య. ఓకే, మీరు ఏంటో చెప్పండి. मैं हाउस वाइफ हूँ सर. मैं हाउस वाइफ हूँ, होम मेकर हूँ. ఓకే, హోమ్ మేకర్ని హిందీలో చెప్పాలనుకున్నప్పుడు గృహిణి అంటారన్నమాట. నేను గృహిణిని, గృహిణి అంటాం, తెలుగులో అయితే దీన్ని గృ అంటాం. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే చూడండి, మై, ఓకే, రాసేటప్పుడేమో గృ అనే రాస్తాం, అంటే మన తెలుగులో చదివినట్టుగా. ఓకే, అయితే చదివేటప్పుడు గృహిణి అని చదువుతాం అనమాట. గృహిణి హో, మై గృహిణి హో అంటే నేను గృహిణి. మై గృహిణి హో, నేను ఒక గృహిణి, హోమ్ మేకర్ని. ఎస్ మేడం, మీరు ఎక్కడున్నారు? मैं हैदराबाद में हूँ सर. మే హైదరాబాద్ మే హూ. హైదరాబాద్ మే అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే లోపల అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. మే ఏం అర్థం ఇస్తుంది అంటే లో లేదా లోపల అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. చూసారా, లో, విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ఆ లో అనే అర్థాన్ని ఈ మే ఇస్తుంది అనమాట. చూడండి, దీనికి ప్రొనౌన్సియేషన్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అనమాట. రెండు ఒకలాగా ఉంటాయి యాక్చువల్గా. చూడండి ఏంటివి, మే, ఇదేమో మే, ఇదేమో మే. దీన్ని ఎలా పలకాలంటే చూడండి, నేను తెలుగులో ప్రొనౌన్సియేషన్ రాస్తాను. అలాగే ఈ మేని ఎలా పలకాలంటే ఇలా పలకాలన్నమాట. మే, ఏప్రిల్ మే, ఇంగ్లీష్ మంత్స్ ఉంటాయి కదా, అలా మే అని పలకాలి. మే, ఇది మే. చూడండి, మే హైదరాబాద్ మే హో. మే హైదరాబాద్ మే హో అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడం, आप कैसे है जी? मैं ठीक हूँ सर. मैं ठीक हूँ, నేను బాగున్నాను. లేదా ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అని చెప్పుకున్నాం. ఠీక్ ప్లేస్లో మీరు ఏం చెప్పొచ్చు, ఈ ఠీక్ ప్లేస్లో ఏం చెప్పొచ్చు మీరు? అచ్చీ. వెరీ గుడ్. మే అచ్చీ హూ అని కూడా చెప్పొచ్చు అనమాట. మే అచ్చీ హూ, నేను బాగున్నాను. ఓకే, లేదా మే బహుత్ బడియా హూ, ఇలా కూడా చెప్పొచ్చు. ఠీక్ ప్లేస్లో బహుత్ బడియా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. బహుత్, చాలా. ఓకే, బడియా, మే బహుత్ బడియా హూ, నేను చాలా బాగున్నాను. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం వాళ్ళు ఈరోజు మనకి ఒక కొత్త వర్డ్ తెలిసింది. అదేంటిది? గృహిణి. ఆల్రెడీ మనకు తెలుగులో తెలుసు అనుకోండి గృహిణి అంటే. సో దాన్నే సేమ్ గృహిణి అంటాం. ఇది సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ అనమాట. అంటే మనకి హిందీ నేర్చుకోవడం తెలుగు వాళ్ళకి ఎందుకు ఈజీ అంటే, ఓకే, తెలుగులో చాలా వరకు సాంస్క్రిట్ ఎఫెక్ట్ ఉంటుంది, సాంస్క్రిట్ పదాలు ఉంటాయి. ఓకే, కొద్దిగా అటు ఇటు మార్పులు చేస్తూ సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి. ఓకే, హిందీలో కూడా సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రెండు లాంగ్వేజెస్ చాలా వరకు మీరు తెలుగు పదాలను యూజ్ చేసినా కూడా హిందీ పదాలుగా అది అర్థమైపోతుంది వాళ్ళకి. ఓకే, వెరీ నైస్. తుమ్ అనే వర్డ్ చూడండి ఇక్కడ. తుమ్ అంటే అర్థం ఏంటంటే నీవు లేదా మీరు అనే రెండు అర్థాలను ఇక్కడ క్యారీ చేస్తుంది ఇది. ఎప్పుడు నీవు, ఎప్పుడు మీరు అనేవి ఎప్పుడు యూజ్. నీవు అంటే చూడండి, యాక్చువల్గా మన ఎదురుగా ఉన్న వ్యక్తి, ఓకే, వ్యక్తికి కొంత రెస్పెక్ట్ ఇస్తూ ఒక్కడైతే మనం ఏమంటామంటే నీవు అనే అర్థంలో తుమ్ముని తీసుకుంటాం ఒక్కడైతే. ఓకేనా? అలా కాకుండా మనం ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే మనకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదనుకుంటే మనతో సమానమైన స్థాయి వాళ్ళు అయి ఉండొచ్చు, మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ తుమ్ముని మీరు అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం అనమాట. ఒక్కళ్ళు కాకుండా ఎక్కువ ఉంటే మనం మీరు అనే అర్థాన్ని క్యారీ చేస్తాం. ఓకే, నువ్వు లేదా మీరు, నీవు, మీరు. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఎదురుగా ఉండాలి. ఎదురుగా ఉండి మనం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు నాకన్నా అందరూ చిన్నవాళ్ళు అనుకోండి. ఓకే, కొంతమంది నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో, ఈ బ్యాచ్లో. సో అలాంటప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా కంబైన్డ్గా గౌరవిస్తూ పిలుస్తాను. అంటే తుమ్మని పిలవలేను మిమ్మల్ని అందరినీ, తుమ్లో గనలేను. ఏమంటాను? ఆప్లో గంటాను. ఆప్ గురించి తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతం అయితే తుమ్ అంటే మీరందరూ నాకంటే చిన్నవాళ్ళు అయితే కనుక నేను తుమ్లోగ్ అని చెప్తాను అనమాట. తుమ్ కానీ తుమ్ లోగ్ కానీ, దీనికి అడిషనల్గా చూడండి లోగ్ అనేది కూడా యాడ్ చేస్తాం అనమాట. తుమ్ లోగ్ అంటే అర్థం ఏంటంటే మంది, అంటే ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మనం లోగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. తుమ్ లోగ్ అంటే అర్థం ఏంటంటే మీరందరూ లేదా మీరు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది అనమాట. మీరు లేదా మీరందరూ.
అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది తుమ్లోగ్ అంటే. అర్థమైందా? తుమ్ మీరు లేదా నీవు, నువ్వు ఉన్నావు లేదా మీరు అనే అర్థంలో తీసుకుంటే ఉన్నారు. నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. హోకు అర్థం ఏంటి అంటే ఉన్నావు లేదా ఉన్నారు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. తుమ్ హో అంటే అర్థం ఏంటి? నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. అర్థమైందా? ఎలా అయితే మే అంటే నేను, హో అంటే ఉన్నాను అనే అర్థాన్ని ఎలాగైతే మనం తీసుకున్నామో, అలాగే తుమ్ వచ్చినప్పుడు కూడా హో అనే ఈ హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే ఉన్నావు అని, ఉన్నారు అనే అర్థం వస్తుంది. దీంట్లో మళ్ళీ ఈ తుమ్ముని రెండు రకాలుగా యూజ్ చేస్తాం. మన ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కడైతే అతన్ని పిలవడానికి నువ్వు అని చెప్పేటప్పుడు మనం తుమ్ యూజ్ చేస్తాం. లేదు మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు అని చెప్పే సందర్భంలో కూడా మనం ఈ తుమ్ముని యూజ్ చేస్తాం. ఓకే, అంటే రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నప్పుడు తుమ్తో పాటు లోగ్ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటారు. తుమ్ లోగ్ అంటే మీరందరూ లేదా మీరు అని ప్లోరల్, దాని ప్లోరల్ చెప్తుందనమాట. అర్థమైందా? సింగులర్ ఉన్నప్పుడు ఈ హోని యాడ్ చేశారనుకోండి, ఉన్నావు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది హో. ఎప్పుడైతే ప్లోరల్ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నామో అప్పుడు హో ఉన్నారు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది. మీకు అర్థమైంది? ఓకే, ఇప్పుడు మన ఎదుటి వ్యక్తి మనకన్నా చిన్నవాడు అనుకోండి, అతని గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు తుమ్ నువ్వు, రామ్ హో రామ్వి. ఓకే, తుమ్ సీతా హో నువ్వు సీతవి. ఓకే, తుమ్ అభినేత హో నువ్వు యాక్టర్వి. ఓకే, సో తుమ్ హైదరాబాద్ మే హో నువ్వు హైదరాబాద్లో ఉన్నావు. తుమ్ ఠీక్ హో నువ్వు బాగున్నావు. ఇలా మనం తుమ్ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తుమ్ హో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ వస్తే మీరు వెంటనే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నేను మీ డౌట్స్ మధ్యలో ఆగి క్లారిఫై చేస్తాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ 10 క్లాసెస్లో జనరల్గా ఎక్కువ డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు కొద్దిగా చిరాకు పడుతూ ఉంటారు. ఇదంతా కామన్ మాకు యాక్చువల్గా ప్రతి బ్యాచ్లో చూస్తూ ఉంటాం కాబట్టి, సార్ డౌట్స్ లాస్ట్లో అడగమనండి అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ నేననేది ఏంటంటే ఎప్పటి డౌట్ అప్పుడు క్లియర్ చేసుకోవడానికే మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం యాక్చువల్గా, అంతే కదా. లాస్ట్లోనో తర్వాత ఎప్పుడో అడిగేలా కాకుండా వెంటనే మన డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కోసమే మన ఈ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయ్యాం. ఓకే, సో అలా అడగనివ్వండి. అలా అడగడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటి డౌట్స్ ఆఫ్ క్లారిఫై అయిపోయి వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. అలాగే మనకు కూడా మనం అడగలేని డౌట్స్, మనకి ఐడియా రాని డౌట్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి కార్నర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అర్థమైందా? అంటే నేను మర్చిపోయిన ఆ పాయింట్ని ఎవరో ఒకరు రైస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా మర్చిపోయాను అనుకోండి, ఆ పాయింట్ని కూడా ఎవరో ఒకరు రైస్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పాయింట్ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మొత్తం అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ చక్కగా వెళ్తాం అనమాట. అందు గురించి డౌట్స్ నేను ప్రతి డౌట్ని రెస్పెక్ట్ ఇస్తాను. సో అలాగే ఇప్పుడు వేణుగారు ఏదైతే డౌట్ అడుగుతున్నారో అది చూద్దాం. ఫస్ట్ వేణుగారు చెప్పండి సార్. సార్ ఇక్కడ మీరు అంటే ఆప్ తీసుకోవచ్చు కదా సార్, ఆప్ మీరు అంటే లోగో తీసుకోవచ్చు. చూద్దాం. ఎస్ మీరు అన్నది కరెక్ట్. చూద్దాం. నెక్స్ట్ నరేంద్ర గారు చెప్పండి. సార్ ఇప్పుడు కో అనేది ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తున్నారండి. అవునండి, అవును. ఓకే సార్. ఓకే, చూడండి వీళ్ళిద్దరు డౌట్ చూసినట్టయితే ఫస్ట్ డౌట్ వచ్చేసరికి సార్ మీరు అన్నప్పుడు ఆప్ యూజ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అదే ఆప్ అంటే అర్థం ఏంటంటే ఈ హో ఎందుకు యూజ్ అవుతుంది అదే చెప్పాను నేను. యాక్చువల్గా మన ఎదురుగా ఉన్న వాళ్ళని మనం 3 స్టేజెస్ తీసుకుంటాం. మనకంటే చిన్నవాళ్ళు, ఈ చిన్నవాళ్ళని మనం తూ అని పిలుస్తాం అన్నమాట. అక్కడ మర్యాద ఉండదు. మనకంటే చిన్నవాళ్ళు స్థాయిలో కానీ వయసులో కానీ చిన్నవాళ్ళని తూ అని పిలుస్తాం. ఈ తూ అంటే అర్థం ఏంటంటే దీనికి ఎటువంటి మర్యాద లేకుండా నువ్వు అని పిలిచేటప్పుడు తూ యూజ్ చేస్తాం. అర్థమైందా? మనతో సమానమైన స్థాయి వాళ్ళు. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఈ తూని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి, దీన్ని యూజ్ చేయకండి అని చెప్పాను. ఎందుకంటే తూ అంటే అర్థం ఏంటి? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేట్టుగా అర్థం వస్తుంది, చులకనగా చనువుగా. ఓకే, మాట్లాడేట్టుగా అర్థం వస్తుంది. కొన్నిసార్లు ఇది అమర్యాదగా కూడా ఉండొచ్చు. అర్థమైందా? అందుగురించి దీన్ని అలవాటు చేసుకోకపోవడమే బెటర్. కాబట్టి దీన్ని వదిలేద్దాం అన్నాను. ఓకే, ఇంకేం మిగిలాయి మనకి? తుమ్ మిగిలింది, ఆప్ మిగిలింది. తుమ్ అంటే అర్థం ఏంటి? నువ్వు లేదా మీరు అని అర్థం వస్తుంది. మన ఎదురుగా ఒక్కళ్ళు ఉన్నప్పుడు, అది కూడా మనకంటే చిన్నవాళ్ళు స్థాయిలో సమానమైన వాళ్ళు, వాళ్ళకి మాత్రం తుమ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? ఒక్కళ్ళైనా ఎక్కువ మంది అయినా కూడా మనకంటే చిన్నవాళ్ళు, మనతో సమానమైన స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తుమ్ యూజ్ చేస్తాం. ఓకే, ఆప్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, హై లెవెల్ అనమాట. అంటే హై లెవెల్ అంటే రెస్పెక్ట్లో హై లెవెల్. మనకంటే పెద్దవాళ్ళకి, మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళకి మనం ఆప్ అని యూజ్ చేస్తాం. ఆప్ అంటే ఒక్కళ్ళ కోసం యూజ్ చేయొచ్చు, ఆప్ లోగ్ అంటే ఎక్కువ మంది గురించి యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? అంటే మన ఎదుటి వ్యక్తిని బట్టి మనం తూ యూజ్ చేయాలా, తుమ్ యూజ్ చేయాలా, ఆప్ యూజ్ చేయాలని డిసైడ్ అవుతుంది.
అంతేగాని మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేని చోట రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, ఓకే, పిల్లల్ని దయచేసి మీరు హోంవర్క్ చేయండి అంటే పిల్లలన్నా చేస్తారా? ఓకే, మేము చేయమండి అని వెళ్ళిపోయి వాళ్ళు టీవీ చూస్తారు. మీకు అర్థమైందా? అంటే అంటే అక్కడ రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్లు ఇవ్వాలో అంత పర్సంటేజ్లను ఇస్తేనే వాళ్ళు మన మాట వింటారనమాట. అర్థమైందా మీకు? సో అలా ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళని కమాండింగ్గా నువ్వు ఇలా చేయి అన్నారనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంతే కదా. అంటే ఎవరిని ఎలా పిలవాలో అలా పిలవాలి. మరి దానికోసమే మన ఇండియన్ లాంగ్వేజ్లో చిన్నవాళ్ళకి తూ ఉంది, కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే తుమ్ము ఉంది, బాగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆప్ ఉంది. 3 ఉన్నాయి మన ఎదుటి వాళ్ళని పిలిచేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ నరేంద్ర గారు వచ్చేసరికి ఏమడిగారు, ఇక్కడ సార్ హోని ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తారని అడిగారు. ఇంకా మీరు ఆ డౌట్ మీకు ఇవి తెలుగు చూస్తే మీకు అర్థమైపోతుంది నరేంద్ర గారు. చూడండి, ఉన్నావు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఓకే, ఉన్నావు అనేది ఎప్పుడు ప్రజెంట్లోనే యూజ్ చేస్తాం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడుగుతాం మనం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగేటప్పుడు ఉన్నావు అనేది యూజ్ చేస్తాం. మీరు అందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? మీరందరూ క్లాస్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం తెలుగులో ఉన్నారు అనేది యూజ్ చేస్తాం కదా. అలాగే ఇప్పటి గురించి మాట్లాడేటప్పుడు మనం ఉన్నావు అనేది యూజ్ చేస్తాం కదా. కాబట్టి హో అనేది కూడా ప్రజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. సో తుమ్ అంటే నీవు, హో ఉన్నావు. నెక్స్ట్ మీరు ఉన్నారు, తుమ్ హో, అంతే, చాలా జలసి. నెక్స్ట్ ఒకసారి చూడండి, మనకంటే చిన్నవాళ్ళని మనం ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? నువ్వు అని కొద్దిగా తక్కువగా మాట్లాడేటప్పుడు తూ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. తూ అంటే నువ్వు అని అర్థం వస్తుంది. అలాగే దీనికి పేరేంటి అంటే ఉన్నావు అని చెప్పడానికి తూ వచ్చినప్పుడు ఉన్నావు అని చెప్పడానికి హై యూజ్ చేస్తాం. తుమ్ వచ్చినప్పుడు ఉన్నావు అని చెప్పడానికి హో యూజ్ చేస్తాం. చూసారా, తుమ్ వచ్చినప్పుడు హో యూజ్ చేయాలి, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తూ వచ్చినప్పుడు హై యూజ్ చేయాలన్నమాట. హే, దీన్ని ఎలా పలుకుతాం? హే అని పలుకుతాం అనమాట. దీన్ని పూర్తిగా హై అని పలకకుండా హే అంటూ ఉంటారు. ఓకే, తుమ్ నువ్వు. ఓకే, లడకా హే, తూ లడకా హే. తూ అంటే నువ్వు, లడకా బాలుడివి, హే ఉన్నావు. నువ్వు బాలుడివై ఉన్నావు, యు ఆర్ ఏ బాయ్. అర్థమైందా? తూ హై నువ్వు ఉన్నావు. క్లియర్ కదా? తూ వహా హై నువ్వు అక్కడ ఉన్నావు. ఓకే, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు గ్రౌండ్లో ఉన్నావు నాకు తెలుసు. మీ అబ్బాయికి ఎవరికో ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేస్తే మమ్మీ నేను లైబ్రరీలో చదువుకుంటున్నా అన్నాడు. ఓకే, నేను లైబ్రరీలో చదువుకుంటున్నా అన్నాడు. కానీ మీకు పక్కన గ్రౌండ్లో పిల్లలు అరుపులో వినిపిస్తున్నాయి. నువ్వు లైబ్రరీలో లేవు, నువ్వు గ్రౌండ్లో ఉన్నావు నాకు తెలుసు. ఓకే, తూ నువ్వు, మీ అబ్బాయికి మీరు రెస్పెక్ట్ ఇవ్వరు, అంతే కదా, మీ చిన్నడు కాబట్టి మీరు రెస్పెక్ట్ ఇవ్వరు. తూ నువ్వు. ఓకే, మైదాన్ అంటే గ్రౌండ్ అనమాట, లేదా గ్రౌండ్. మే లో హే ఉన్నావు. తూ గ్రౌండ్ మే హే అంటే నువ్వు గ్రౌండ్లో ఉన్నావు. లైబ్రరీలో. నహి హే లేవు. ఈ నహి యాడ్ చేస్తే లేవు అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, నహి ఏంటిది? నహి అంటే లేదు కాదు అనే అర్థంలో నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి నహి యూజ్ చేస్తాం. క్లియరా? తూ గ్రౌండ్ మే హే నువ్వు గ్రౌండ్లో ఉన్నావు. తూ లైబ్రరీ మే నహి హే నువ్వు లైబ్రరీలో లేవు. ఇదే తుమ్తో చెప్పాలనుకోండి, తూతో కాకుండా కొంత రెస్పెక్ట్ ఇస్తూ తుమ్తో చెప్పాలంటే ఎలా చెప్తారు? తుమ్ నువ్వు, గ్రౌండ్ మే హో నువ్వు గ్రౌండ్లో ఉన్నావు. ఓకే, తుమ్ నువ్వు, లైబ్రరీ మే నహి హో లైబ్రరీలో లేవు. లైబ్రరీలో లేవు. ఓకే, తూ వచ్చేసరికి హై యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. తూ హై నువ్వు ఉన్నావు. అలాగే చూడండి నెక్స్ట్, వెహ్ అంటే అర్థం ఏంటంటే వాహా. వెహ్ అని చదవాలి. దీన్ని ఎలా చదవాలి? ఓకే, హా చివరిలో ఏదైనా అక్షరం ఉన్నట్టయితే కనుక ఎటువంటి దీర్ఘాలు లేకుండా ఇప్పుడు హా అనేది ఉంది. ఈ హాకి ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి దీని చివరిలో ఎప్పుడైతే ఇలా ఒక హల్లు ఈ విధంగా, అంటే హల్ అంటే కాన్సనెంట్ అనమాట. కాన్సనెంట్స్ ఇలా ఏమైనా ఎటువంటి దీర్ఘాలు లేకుండా వచ్చినట్టయితే కనుక, వొవెల్ సౌండ్స్ ఏవి లేకుండా వచ్చినట్టయితే కనుక దీన్ని పొల్లి పలకాలన్నమాట. హ అని పలకాలి. ఓకే, ఇప్పుడు చూడండి, కితాబ్ బ్ ఇది బా. ఇది మామూలుగా తెలుగులో అయితే ఎలా పలుకుతాం? బా అని పలుకుతాం. దీన్ని చివరిలో ఏ అక్షరం ఉండగా దాన్ని అలాగే పలికేస్తాం కదా. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే చివరి అక్షరం ఎటువంటి దీర్ఘాలు లేకపోతే కనుక దాన్ని పొల్లి ఇవ్వాలన్నమాట. దానికి బ్ అని పలకాలి, కితాబ్. అలాగే ఇదేమైంది? వెహ్. సరే, ఇది వహ కదా. వెహ్ అంటారేంటి మీరు? వెహ్ అంటారేంటంటే
హాకి ముందు ఏదైనా హల్లు వచ్చినట్టయితే కనుక దాన్ని అలాగే పలకాలన్నమాట, వెహ్ అని పలకాలి, వెహ్. ఓకే, దీన్ని ఎలా పలకాలి? వెహ్ అని పలుకుతారు. మామూలుగా అయితే వహే, కాకపోతే దీన్ని వెహ్ అని పలుకుతారు అన్నమాట నార్త్ ఇండియన్స్. సో అలా వెహ్ వెహ్ అంటాం. ఓకే, వెహ్ అంటే అర్థం ఏంటి అంటే అతడు, ఆమె, అది అని అర్థం వస్తుంది. వెహ్ అంటే అతడు, ఆమె, అది అని అర్థం వస్తుంది. వెహ్ అతడు, రామ్ హై రామై ఉన్నాడు, వెహ్ రామ్ హై అతడు రామై ఉన్నాడు. వెహ్ సీత హై ఆమె సీత అయి ఉన్నది. వెహ్ హైదరాబాద్ మే హై అతడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆమె హైదరాబాద్లో ఉంది. ఓకే, మీ అబ్బాయి గురించి అడిగారనమాట, ఎవరో మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అని అడిగారు. అడిగితే మీరు ఏమంటే బాగున్నాడండి, వాడు బాగున్నాడు అని చెప్తారు మీరు. వహ్ ఠీక్ హై అతను వాడు బాగున్నాడు, అతను బాగున్నాడు, వాడు బాగున్నాడు. మీ అమ్మాయి గురించి అడిగారు, అమ్మాయి ఎలా ఉందండి అని. వహ్ ఠీక్ హై ఆమె బాగుంది. ఓకే, తను బాగుంది, ఆమె బాగుంది అని చెప్పేటప్పుడు వెహ్ అని యూజ్ చేస్తాం అనమాట. వెహ్ ఠీక్ హై ఆమె బాగుంది, అతను బాగున్నాడు. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు. అదే దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి అడిగేటప్పుడు యహ్ అని చెప్తాం అనమాట. యహ్, యా, హా రెండు కలిపితే యహ్ అంటాం. యహ్ అంటే అర్థం ఏంటి? ఇతడు, ఈమె, ఇది అని అర్థం వస్తుంది. యహ్ సీత హై ఈమె సీత దగ్గరగా ఉంది. యహ్ రామ్ హై ఇతను రామ్. ఓకే, యహ్ మొబైల్ హై ఇది మొబైల్. ఓకే, సో అలా ఏదైనా మన దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, ఒక వస్తువు గురించి మనం మాట్లాడేటప్పుడు యహ్ అనేది యూజ్ చేస్తాం. దూరంగా ఉన్న ఒక వ్యక్తి, ఒక వస్తువు గురించి మాట్లాడేటప్పుడు వెహ్ అనేది యూజ్ చేస్తాం. వెహ్, యహ్. అర్థమైందా మీకు? చాలా చాలా ఈజీ. ఓకే, ఈ వెహ్ కానీ, యహ్ కానీ, తూ కానీ ఈ మూడు ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో అప్పుడు హై అనేది వస్తుంది అనమాట. హై అంటే అర్థం ఏంటి? ఉన్నావు అనే అర్థంలో తూతో పాటు తీసుకుంటాం. ఓకే, ఉన్నాడు, ఉన్నది అనే అర్థంలో వహ్ కానీ, యహ్ కానీ వీటితో తీసుకుంటాం. అతడు ఉన్నాడు. చూడండి, తెలుగు చూడాలన్నమాట. ముందు మీరు దేనితో మ్యాచ్ చేయాలన్నా కూడా తెలుగు మీరు చూడండి. ఓకే, నువ్వు ఉన్నావు మ్యాచ్ అయింది, అతడు ఉన్నాడు మ్యాచ్ అయింది, ఆమె ఉన్నది, అది ఉన్నది. ఓకే, ఇతడు ఉన్నాడు, ఈమె ఉన్నది, ఇది ఉన్నది. అర్థమైందా? సో అలా తెలుగు అర్థాలు తెలుసుకుంటే కనుక ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం మళ్ళీ. మై నేను, హో ఉన్నాను, మై హో నేను ఉన్నాను. తుమ్ నువ్వు, హో ఉన్నావు, తుమ్ హో నువ్వు ఉన్నావు. ఓకే, తూ నువ్వు చిన్నవాళ్ళకి, హై ఉన్నావు, తూ హై నువ్వు ఉన్నావు. ఓకే, వహ్ హై అతడు ఉన్నాడు, వహ్ హై ఆమె ఉన్నది, వహ్ హై అది ఉన్నది. యహ్ హై ఇతడు ఉన్నాడు, యహ్ హై ఈమె ఉన్నది, యహ్ హై ఇది ఉన్నది. ఇలాంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఎక్కువ మంది ఒక్కళ్ళు ఉన్నట్టయితే కనుక దూరంగా కానీ దగ్గర కానీ ఒక్కళ్ళు ఉన్నట్టయితే అతడు, ఆమె అనడానికి ఏం చెప్పాము మనం? వహ్ అని చెప్పుకున్నాం. మరి ఎక్కువ మంది ఉంటే దూరంగా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అని చెప్పాలి. దగ్గరగా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు అని చెప్పాలి. అప్పుడేం చెప్తామంటే చూడండి, వే అనేది యూజ్ చేస్తాం. వే అంటే అర్థం ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వే అంటే వాళ్ళు, ఎక్కువ వస్తువులు ఉంటే అవి అని చెప్పడానికి ఆ వే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, వే హే ఈ హేని ముక్కుతో పలుకుతాం. చూడండి, ఇంతకుముందు కూడా ఒక హై చూసాం మనం. ఇది హే, ఇది హే, ఇది హే. ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? రెండు ఒకలాగా ఉన్నాయి కదా మ్యాక్సిమం. అంటే పలికేటప్పుడు ఒకలాగా అనిపిస్తాయి రెండు. చూడండి, రాసేటప్పుడు చూసినట్టయితే ఇదేమో హై అని పలకాలన్నమాట. ఏది ముందు నేర్చుకున్న డాట్ లేని హై చూసారా, పైన డాట్ లేదనమాట. డాట్ లేని హైని వచ్చేసరికి హై అని పలకాలి, లైట్గా పలకాలి. హే, దీన్ని హై అని పలకకుండా ఎలా పలుకుతారంటే చూడండి, హే అని పలుకుతూ ఉంటారు జనరల్గా. ఓకే, హే అని పలుకుతూ ఉంటారు అన్నమాట. వహ్ రామ్ హే, వహ్ సీత హే అని పలుకుతూ ఉంటారు, హే. ఓకే, అలాగే చూడండి, ఏదైతే డాట్ ఉన్న హై ఉంది చూసారా, పైన డాట్ ఉంది ఇక్కడ, ఈ డాట్ ఉన్న హైని ఎలా పలకాలని చూడండి, దీన్ని కూడా హే అనే పలుకుతారు, కానీ కొద్దిగా ముక్కుతో పలుకుతారు అన్నమాట. ఇక్కడ అర్ధచంద్రాకారం అని ఉంటుంది తెలుగులో. ఓకే, ఇలా ఉంటే కనుక దీన్ని తెలుగులో ఎలా పలకాలి? దీన్ని ముక్కుతో పలుకుతుంటాం, హే అని పలుకుతూ ఉంటాం అనమాట. అర్థమైందా? హే, వహ్ రామ్ హే. ఓకే, వహ్ రామ్ హే ఒకటి గురించి మాట్లాడుతున్నాం. వహ్ రామ్ హే అతను రామ్. ఓకే, అదే వాళ్ళు అని చెప్పాలనుకోండి, వే వాళ్ళు,
ఛాత్ర విద్యార్థులు హే ఉన్నారు. వే ఛాత్ర హే వాళ్ళు విద్యార్థులై ఉన్నారు. అర్థమైందా? వహ్ రామ్ హే అతను రామై ఉన్నాడు. వే ఛాత్ర హే వాళ్ళు విద్యార్థులై ఉన్నారు. వే వాళ్ళు, హే ఉన్నారు. వహ్ అతడు, హే ఉన్నాడు. వహ్ హే, వే హే. సో ఇవన్నీ మనకి ఇప్పుడే కొత్తగా పరిచయం అయ్యే సౌండ్స్ కాబట్టి మనం ఇప్పుడు ప్రొనౌన్స్ చేయలేదు కాబట్టి వీటిని ఎక్కువ సార్లు మనం పలికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అది మీతో ప్రాక్టీస్ సెషన్స్లో మేము చేయిస్తాం. ఓకే ప్రాక్టీస్ సెషన్లో ఎలా అంటే మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేశారనుకోండి, జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఆ 1 అవర్ డెడికేటెడ్గా ఎవరిని అడుగుతున్నా కూడా మీరు మైక్ ఆఫ్ చేసుకుని చెప్పుకుంటూ ఉన్నారనుకోండి, మీరు 1 అవర్ ప్రాక్టీస్ చేస్తారు. రెండింటికి చాలా తేడా ఉంటుంది అనమాట. వే అంటే వాళ్ళు అని అర్థం వస్తుంది. వే హే వాళ్ళు ఉన్నారు. ఓకే అలాగే ఏ హే వీళ్ళు ఉన్నారు. ఏ హై వాళ్ళు ఉన్నారు, సారీ వే హై వాళ్ళు ఉన్నారు. ఏ హై వీళ్ళు ఉన్నారు. ఓకే వే హై అవి ఉన్నవి, ఏ హై ఇవి ఉన్నవి. ఓకే తమరు ఉన్నారు. ఆప్ హై తమరు ఉన్నారు. ఆప్ తమరు, హై ఉన్నారు. ఆప్ హై తమరు ఉన్నారు. ఓకే హమ్ హై మేము ఉన్నాము. హమ్ మేము, హై ఉన్నాము. హమ్ హై మేము ఉన్నాము. ఓకే సో అలా వే హై, ఏ హై, ఆప్ హై, హమ్ హై అంటే వేతో యూజ్ చేసినప్పుడు ఉన్నారు అని అర్థం వస్తుంది. వారు ఉన్నారు. వే హై. అవి ఉన్నవి. వే హై. ఓకే వీళ్ళు ఉన్నారు. ఏ హై వీళ్ళు ఉన్నారు. ఇవి ఉన్నవి. ఏ హై ఇవి ఉన్నవి. అలాగే తమరు ఉన్నారు. ఆప్ హై తమరు ఉన్నారు. ఓకే అలాగే హమ్ మేము, హై ఉన్నాము. హమ్ హై మేము ఉన్నాము. లేదా మనము ఉన్నాము, మనము అని చెప్పాలనుకున్న కూడా హమ్ యూజ్ చేస్తాం. హమ్ హై మనము ఉన్నాము. ఓకే సో ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓకే సర్వనామాలన్నీ నేర్చేసుకున్నాం. అలాగే వీటికి ఏ సహాయక్రియలు వస్తాయి అనే దానికోసం మనం ఇవి నేర్చుకున్నాం. ఓకే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ యామ్, యు ఆర్, ఓకే హీఈస్, షీఈస్, ఇట్ ఈజ్, ఓకే దే ఆర్, దోజ్ ఆర్. ఇలా చెప్పడానికి ఏవైతే ఇంగ్లీష్లో మనం ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తామో అలాగే ప్రొనౌన్స్ ఐ, యు, వి, దే, షీ, హీ, షీ ఇట్లు యూజ్ చేస్తామో అదేదైతే ఇంగ్లీష్లో ఉందో అవే ఇవన్నమాట. అంతకుమించి ఏమీ లేదు. సో ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాడు చూడండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, ప్రస్తుతం ఇతను అడిగాం అనమాట. ఇతను అడుగుతున్నాం, బాబు నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఏమంటాడు? నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అంటాడు. మే నేను, అబ్ ఇప్పుడు, ఘర్ ఇల్లు, పర్ దగ్గర, హో ఉన్నాను. మే అబ్ ఘర్ పర్ హో నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్తున్నాడు. అర్థమైందా? అలా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, మీరు ఎవరు, ఇలాంటి విషయాలు చెప్పడానికి లేదా ఎదుటి వాళ్ళు ఎవరు, ఓకే అతను ఎక్కడున్నాడు అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, అప్పుడు మీరు ఏం చెప్తారు? అతనేమో తన గురించి చెప్పుకునేటప్పుడు మే అంటాడు. ఓకే నేను అతని గురించి చెప్పేటప్పుడు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వహ్ అతడు, అబ్ ఇప్పుడు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హే ఉన్నాడు. చూసారా? హే అని యూజ్ చేస్తాం. ఉన్నాడు. ఓకే వహ్ వచ్చినప్పుడు హై రావాలి. అర్థమైందా? ఒకవేళ ఇతను పెద్ద ఆయన అనుకోండి, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు వే అంటాం అనమాట. వే అంటే ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. వే అబ్ ఘర్ పర్ హై డాట్ ఆన్ హై వస్తుంది. ఎందుకంటే ఉన్నారు అని అర్థం రావాలి. ఆయన ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. వే అబ్ ఘర్ పర్ హై. క్లియరా? అదే ఒకవేళ అతడు ప్లేస్లో నేను రామ్ అని యూజ్ చేయొచ్చు, సీత అని యూజ్ చేయొచ్చు. ఓకే రామ్ అబ్ ఘర్ పర్ హై. రామ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. ఆ ఉన్నాడు అనే అర్థంలో హై తీసుకొస్తాం అనమాట. రామ్ అబ్ ఘర్ పర్ హై. రామ్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. సీత అబ్ ఘర్ పర్ హై. సీత ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. ఇలా మనం చెప్తున్నాం. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సెషన్లో, ఇప్పటి వరకు జరిగిన సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎస్ వెంకట్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక తుమ్ అన్నారు కదా సార్, అది అవునండి. తుమ్ ఎస్ సార్ చెప్పండి. అప్పుడు తుమ్ లోగ్ అన్నారు కదా సార్, అంటే మీరు అందరూ. అవునండి చెప్పండి. అదే సార్ తుమ్ లోగ్ అనేది యూజ్ చేస్తారు.
లోగ్ అనేది కూడా యూస్ చేయొచ్చు కదా సార్. అవునండి, అవునవును. ఎక్కువ మందిని చెప్పడానికి, ఎక్కువ మందిని స్పెసిఫిక్గా చెప్పడానికి లోగు యూజ్ చేస్తాం అనమాట. చూడండి, బాగానే గుర్తు చేశారు మీరు. చూడండి, తుమ్ వచ్చినప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటంటే నీవు అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం, అలాగే మీరు అనే అర్థం వస్తుందని కూడా చెప్పుకున్నాం కదా మనం. అయితే ఈ రెండు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనికి అడిషనల్గా ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఓకే తుమ్మని యూజ్ చేయకుండా దీంతోపాటు లోగ్ అనేది యాడ్ చేయడం ద్వారా అక్కడ ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం అనే అర్థం వస్తుంది. అలాగే ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు, ఎక్కువ పెద్ద ఆయన గురించి ఎవరైనా పెద్దవాళ్ళ గురించి ఒక్కరి గురించి మాట్లాడేటప్పుడు ఆప్ అంటాం మనం. ఆప్ అంటే అర్థం ఏంటంటే తమరు అనే అర్థం వస్తుంది. తమరు అన్నప్పుడు ఈ తమరుని ఒక్కరికి యూజ్ చేయొచ్చు, లేదా ఎక్కువ మంది కూడా యూజ్ చేయొచ్చు కదా. సో ఆప్ అనేది ఒక్కరికి యూజ్ చేయొచ్చు, ఎక్కువ మందికి యూజ్ చేయొచ్చు. ఆ ఎక్కువ మంది అనే అర్థం తీసుకురావడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఆప్కి ఎడిషనల్గా లోగ్ అనేది కూడా యాడ్ చేస్తాం అనమాట. ఆప్ లోగ్ అని చెప్తాం. ఓకే, ఎస్ వెరీ నైస్. నెక్స్ట్ సార్ చెప్పండి సార్. డౌట్ సార్ అది. ఎస్ అడగండి. సార్ ఇప్పుడు వే అన్నారు కదా సార్, ఇంకోటి అంటే వాళ్ళందరూ అది కూడా మనం ఈ లోగ్ అనేది యాడ్ చేయొచ్చు కదా. ఓ లోగ్ అంటారండి. ఓ లోగ్ అంటే వే అని యూజ్ చేయరు కానీ వే లోగ్ అంటారు కానీ ఓ లోగ్ అంటారు. వే అంటేనే ఇంకా ఇక్కడ ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. ఇక్కడ తుమ్కిను ఆప్కి ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే ఇది సింగులర్కి ప్లూరల్కి రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. అందు గురించి లోగ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎక్కువ మంది గురించి మాట్లాడడానికి లోగ్ అనేది యాడ్ చేస్తున్నాం. కానీ వే అనేది ఏంటి అంటే ఇక్కడ సింగులర్కి యూజ్ చేసేది ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందా? ఓకే, అక్కడ ఎక్కువ మంది గురించే మాట్లాడుతున్నాం మనం. ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం. ఓకే, వారు అనే అర్థం వస్తుంది అనమాట. వారు ఎక్కువ మంది. సో ఇక్కడ సింగులర్ నౌన్ ఏమి లేదు కాబట్టి, దీనికి సింగులర్ మీనింగ్ ఏమి లేదు కాబట్టి ఇంకా దీనికి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అనమాట. వే అంటే ఎక్కువ మంది గురించి మాట్లాడినట్టుగా అర్థం వచ్చేస్తుంది. అర్థమైందా? లేదు మీరు ఇంకొకటి కూడా మీరు వింటూ ఉంటారు జనరల్గా. ఓకే చూడండి, 1 సెకండ్ సార్. చూడండి, జనరల్గా ఏంటంటే మనకి నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్ మన బ్యాచ్లో. సో మీరు ఎక్కువగా వెహ్ అనేది పలకకుండా దీనికి రీప్లేస్ చేస్తూ ఓ అనేది యూజ్ చేయడం మీరు వింటూ ఉంటారు. ఓ అలాగే యహ్ అనే పదానికి బదులుగా ఏ అనేది యూజ్ చేయడం మీరు వింటూ ఉంటారు. వింటున్నారా? ఏ ఓ అని చెప్పి. ఇవేంటి అంటే ఉర్దూ ప్రొనౌన్స్ అనమాట. అంటే హిందీవి కాదు ఇవి, ప్యూర్ హిందీవి కాదు ఇవి, ఇది ఉర్దూ నుంచి తీసుకున్నవి. ఎందుకంటే వెహ్ యహ్ అనే పలకడం కొద్దిగా కష్టంగా ఉంది కదా, హా అనేది పలకడం కష్టంగా ఉంది. అందుగురించి ఈ వెహ్ ప్లేస్లో ఓ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, యహ్ ప్లేస్లో ఏ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, వీటినే ప్లూరల్ కూడా యూజ్ చేసేస్తారు. ఓకే, వీటినే ఓకే వే అనే ప్లేస్లో కూడా ఓ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ అనే ప్లేస్లో కూడా ఏని ఉపయోగించేస్తుంటారు. ఏ అంటే యహ్ ఏ, ఈ రెండింటికి కంబైన్డ్గా ఏ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ ఇది పలకడం బాగుంది. ఇప్పుడు ఓ అంటే ఓ ఆద్మీ అంటారు, ఆ మనిషి. ఓ లడక, ఆ అబ్బాయి. ఓకే, ఓ ఫోన్, ఆ ఫోన్. సో ఇలా ఓ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వెహ్ వే ఈ రెండింటికి కూడా ఓ అనేది మాటల్లో యూజ్ చేస్తారు తప్ప ఇది రిటర్న్గా కరెక్ట్ కాదనమాట. రిటర్న్గా అయితే మీరు రాసేటప్పుడు వెహ్ అని రాయాలి, మీరు మాట్లాడేటప్పుడు ఓ అని మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అర్థమైందా? రాసేటప్పుడు యహ్ అని రాయాలి సింగిల్ థింగ్ అయితే, పలికేటప్పుడు ఏ అని పలకొచ్చు మీరు. అర్థమైందా? సో అలా మాట్లాడడానికి ఉపయోగపడేవి రెండు కూడా. సార్ ఇప్పుడు వారు అన్నారు కదా సార్, దానికి అవసరం ఏంటని అడుగుతున్నాను సార్ నేను, మీకు అర్థమైందా? ఓకే, సరిపోతుందని చెప్తున్నాను నేను, అంతే కదా. ఇప్పుడు చెప్పింది ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే నేను ఈ తుమ్ము అనేది ఏంటంటే నువ్వు అనే అర్థం వచ్చింది, మీరు అని అర్థం వచ్చింది. సింగులర్ ప్లూరల్ రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ప్లూరల్ అని స్పెసిఫిక్గా చెప్పడానికి లోగ్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ వే అంటేనే ప్లూరల్ కదా, ఇంక మళ్ళీ దానికి లోగ్ యాడ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను, అంతే కదా. ఓకే అంతే, అంతమించి ఇంకేం లేదు. ఎస్, తర్వాత చూడండి ఓ ఏ. ఇక్కడ కావాలంటే ఒకవేళ ఓ అనేది ఉంది చూసారా, ఈ ఓ అనేది చెప్పాను నేను దేనికోసం యూజ్ చేస్తారు, వే కోసం యూజ్ చేస్తారు, వెహ్ కోసం యూజ్ చేస్తారు, రెండింటికి యూజ్ చేస్తారు. సింగులర్ ప్లూరల్ రెండింటికి యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు ప్లూరల్ అని చెప్పాలనుకున్నప్పుడు ఒకవేళ ఓ అని మీరు పలుకుతుంటే అప్పుడు మీరు ఓలోగ్ అంటారు, వేలోగ్ అనాల్సిన అవసరం ఉండదు, ఓలోగ్ అంటారు. ఓలోగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు అని అర్థం అనమాట. ఓలోగ్. ఎందుకంటే ఈ ఓని దేనికి యూజ్ చేస్తున్నారు? ఆ అబ్బాయి అని చెప్పడానికి లేదా వాళ్ళు అని చెప్పడానికి రెండింటికి యూజ్ చేస్తున్నారు. సింగులర్కి ప్లూరల్కి రెండింటికి యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కంపల్సరీ ప్లూరల్ అని తెలియాలనుకున్నప్పుడు
ఈ లోగ్ అనేది ఓకి యాడ్ చేస్తారు తప్ప ఓకే వేకి అవసరం లేదు. వే అంటేనే ప్లోరల్ అనమాట. ఇంకా వే అంటే వారు అని అర్థం. దీనికి వే లోగ్ అనేది ఇంకా అవసరం ఉండదు. ఓకేనా? ఓలోగ్ అంటారు, ఓలోగ్. ఎందుకంటే ఓన్ దేనికి యూజ్ చేస్తున్నాం మనం? సింగులర్కి యూజ్ చేస్తున్నాం, ప్లోరల్కి, రెండింటికి ఇంటర్చేంజ్ చేస్తూ ఓన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లోగ్ అనేది యాడ్ చేయాలి. ఎలా అయితే తుమ్ లోగ్ ఆప్ లోగ్ అని చెప్తున్నామో అలాగే ఈ ఓ కూడా సింగులర్ ప్లోరల్ రెండింటికి యూజ్ అవుతుంది కదా. ఓ అంటే ఏంటి? వాళ్ళు అని అర్థం వస్తుంది, అతడు ఆమె అది అని అర్థం కూడా వస్తుంది. ఓకే కాబట్టి ఓకే ఎస్ ఇంకా ఫర్దర్ డౌట్స్ త్వరగా డౌట్స్ క్లారిఫై చేసుకుని మనం ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాలంటే యాక్చువల్ 7 to 8 ప్రాక్టీస్ సెషన్ టైం అయింది. సార్ శ్రీనివాస్ శివకుమార్ గారు చెప్పండి. సార్ మై స్టూడెంట్ హూ కి మై స్టూడెంట్ హూ కి డిఫరెన్స్ ఏమైనా వస్తుందా సెంటెన్స్ లో? ఏమి రాదండి. ఐఎమ్ ఏ స్టూడెంట్ అంతే అంతకు మించి ఏం కదా. ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్. అక్కడ ఏ యూజ్ ఏమైంది అంతే కదా. నేను ఒక స్టూడెంట్ని, నేను స్టూడెంట్ని, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అక్కడ ఏ అంటే ఏ కంటే అర్థం ఏంటంటే ఒక అని అర్థం అనమాట. నేను ఒక స్టూడెంట్ అని. నెక్స్ట్ వామన యాడ్స్ గారు చెప్పండి. సార్ హో గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటి సార్ హో గురించా? అవును సార్. హో ఓకే. నువ్వు ఉన్నావు, మీరు ఉన్నారు. చూడండి ఒకసారి చూడండి. తుమ్ ఛాత్ర హో అన్నావు అనుకోండి. తుమ్ ఛాత్ర హో అంటే అర్థం ఏంటి? నువ్వు విద్యార్థివి. ఛాత్ర అంటే విద్యార్థి అనమాట. ఓకే నువ్వు విద్యార్థివి అని అర్థం. నువ్వు విద్యార్థివి. తుమ్ ఛాత్ర హో. ఓకే నువ్వు విద్యార్థివి. అదే తుమ్ ఛాత్ర హో అంటే అర్థం ఏంటంటే మీరు విద్యార్థులు. ఇక్కడ తుమ్ అనేది ఎలా యూజ్ చేస్తాం మనం? నువ్వు అనే అర్థంలో, మీరు అనే అర్థంలో, రెండు అర్థాల్లో తీసుకుంటాం. ఛాత్ర అంటే అర్థం ఏంటంటే ఒక విద్యార్థి గురించి మాట్లాడినా, ఎక్కువ విద్యార్థుల గురించి మాట్లాడినా ఓకే ఛాత్ర అనే యూజ్ చేస్తాం అనమాట. చూసారా? తుమ్ ఛాత్ర హో అంటే మనం ఒక స్టూడెంట్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు విద్యార్థివి అనే అర్థం వచ్చింది. మనం ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు తుమ్ ఛాత్ర హో అంటే మీరు విద్యార్థులు అనే అర్థం వచ్చింది. ఒకవేళ ఇక్కడ మీరు అనేది క్లారిటీ లేదు, ఇక్కడ కూడా తుమ్ము యూజ్ చేసాం, ఇక్కడ కూడా తుమ్ము యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నట్టుగా క్లారిటీ లేదనుకుంటే కనుక అప్పుడు మనం ఈ తుమ్కి ఏం యాడ్ చేస్తాం? లోగ్ యాడ్ చేస్తాం అనమాట. తుమ్ లోగ్ అనేది యూజ్ చేస్తాం. తుమ్ లోగ్ ఛాత్ర హో అంటే అర్థం ఏంటి? మీరందరూ విద్యార్థులు, మీరందరూ విద్యార్థులు. ఓకే సార్? హో అంటే ఉన్నావు అని అర్థం వచ్చింది, ఉన్నారు అని అర్థం కూడా వచ్చింది. తుమ్ లడకా హో, తుమ్ లడికే హో. తుమ్ నువ్వు, లడకా అంటే ఒక అబ్బాయి, తుమ్ లడకా హో అంటే నువ్వు ఒక అబ్బాయివి. అదే మీరు అబ్బాయిలు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ లడకా ప్లేస్లో లడికే అంటాం. లడికే అంటే అబ్బాయిలు అనమాట, ఎక్కువ మంది. లడకా అంటే ఒక అబ్బాయి, లడికే అంటే అబ్బాయిలు. ఓకే తుమ్ లడికే హో మీరు అబ్బాయిలు. ఓకే ఇక్కడ ఎక్కువ మంది గురించి చెప్తున్నాం అని చెప్పాలనుకున్నప్పుడు అడిషనల్గా లోగ్ కూడా యాడ్ చేయొచ్చు. తుమ్ లోగ్ లడికే హో మీరందరూ అబ్బాయిలు అని అర్థం. ఓకేనా సార్? అర్థమైందా? ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రతిరోజు చూస్తూ ఉంటాం కాబట్టి మీకు ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఈరోజు మనం హూ, హో, హై గురించి నేర్చుకున్నాం కదా. దీనిపైన మన ప్రాక్టీస్ అనేది చేద్దాం. అనిల్ కుమార్ గారు. శుభోదయ్ జీ. సుప్రభాత్ అనమాట. యాక్చువల్గా శుభోదయ్ కంటే కూడా సుప్రభాత్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సుప్రభాత్ అంటే గుడ్ మార్నింగ్. ఎస్ చెప్పండి సార్. నేను కృష్ణ. मैं अनिल कुमार हूँ. ఓకే मैं अनिल कुमार हूँ. మీరు మీ పేరు చెప్తున్నారు. ఓకే వెరీ గుడ్. मैं अनिल कुमार हूँ. आई एम अनिल कुमार. मैं अनिल कुमार हूँ. నేను అనిల్ కుమార్. ఓకే నెక్స్ట్ చెప్పండి సార్. మీరేంటో చెప్పండి. मैं बिजनेसमैन हूँ. ఓకే मैं एक వ్యాపారి हूँ లేదా मैं एक బిజినెస్మ్యాన్ हूँ. मैं एक బిజినెస్మ్యాన్ हूँ. నేను ఒక బిజినెస్మ్యాన్ని. ఓకే చెప్పండి సార్. మీరు ఎక్కడ ఉన్నారు? मैं गुंटूर में हूँ. मैं गुंटूर में हूँ. मैं गुंटूर में हूँ. నేను గుంటూరులో ఉన్నాను. సార్ చెప్పండి మీరు ఎక్కడి నుండి? मैं गुंटूर से हूँ. मैं गुंटूर से हूँ. मैं गुंटूर से हूँ. నేను గుంటూరు నుండి. చెప్పండి సార్. నేను బాగున్నాను. मैं ठीक हूँ. मैं ठीक हूँ. నేను బాగున్నాను. मैं ठीक हूँ లేదా मैं अच्छा हूँ. मैं ठीक हूँ అని చెప్పొచ్చు లేదా मैं अच्छा हूँ అని చెప్పొచ్చు. మీరు జంట కాబట్టి అచ్చా అని యూజ్ చేస్తారు. అది లేడీ ఎవరైనా చెప్పేటప్పుడు ఆవిడ ఏముంటుంది? అచ్చి అని యూజ్ చేస్తుంది ఆవిడ. అచ్చి యూజ్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో చూడండి నేను బాగున్నానని చెప్పడానికి మే అచ్చా హూ, మే అచ్చి హూ. లేడీ అయితే అచ్చి హూ. ఓకే
చెప్పండి సార్. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. ఓకే, ప్రక్కన అనేదానికి సార్. ఎస్, వెరీ గుడ్. చూడండి, ప్రక్కన అంటే అర్థం ఏంటి, కొత్తగా వచ్చింది మనకి. ఓకే, మిగిలిన చెప్పండి సార్. ప్రక్కన వదిలేండి, మిగిలిన చెప్పండి. నేను మే ఆఫీస్. ఓకే, పోస్ట్ ఆఫీస్. ఓకే, పోస్ట్ ఆఫీస్ ప్రక్కన వదిలేయండి. ఉన్నాను. హో, వెరీ నైస్. ఓకే, సో మే పోస్ట్ ఆఫీస్ డాష్ హో. ఈ ప్రక్కన అంటే ఏం చెప్తాను చూడండి, కే బగల్ మే అని యూజ్ చేస్తాం అనమాట. కే బగల్ మే, ఇది కొత్తగా వచ్చింది. అంటే నేను ఎక్కడైనా దేనికైనా ప్రక్కన ఉన్నానని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు, కే బగల్ మే అనేది యూజ్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ, మే పోస్ట్ ఆఫీస్ కే బగల్ మే హూ. మే పోస్ట్ ఆఫీస్ కే బగల్ మే హూ. బగల్ అంటే ప్రక్కన, బగల్ మే ప్రక్కన. పోస్ట్ ఆఫీస్ కే బగల్ మే, పోస్ట్ ఆఫీస్ ప్రక్కన. ఘర్ కే బగల్ మే, ఇంటి ప్రక్కన. రెస్టారెంట్ కే బగల్ మే, రెస్టారెంట్ ప్రక్కన. బ్యాంక్ కే బగల్ మే, బ్యాంక్ ప్రక్కన. ఆ బగల్లో ఏదైతే మీరు ఏదైతే ప్లేస్ ఉందో ప్లేస్ పెట్టేసి బగల్ మే పెట్టండి, సరిపోయింది. కే బగల్ మే, పోస్ట్ ఆఫీస్ కే బగల్ మే. ఓకే, రెస్టారెంట్ కే బగల్ మే, ఇలా చెప్తారు. అర్థమైందా? అంతే, చాలా సింపుల్ సార్. అదే దగ్గరున్నానని చెప్పాలనుకోండి, పోస్ట్ ఆఫీస్ దగ్గరున్నానని అని చెప్పాలనుకున్నప్పుడు ఎలాగైతే ఇక్కడ బగలమే అంటే ప్రక్కన అని చెప్పారో అలాగే కే పాస్ అంటారు అన్నమాట. కే పాస్ అంటే అర్థం ఏంటి, దగ్గర అని అర్థం. ఓకే, మే డాక్ గర్ అంటాం. పోస్ట్ ఆఫీస్ని ఏమంటారు, డాక్ గర్ అంటారు, లేదా పోస్ట్ ఆఫీస్ అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, డాక్ గర్ అంటే పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్కే పాస్ హూ, నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. ఓకే, మీరు మైక్ ఆఫ్ చేయండి సార్ అనిల్ కుమార్ గారు. నెక్స్ట్ బాలాజీ గారు. బాలాజీ వి. జీ చెప్పండి. నేను చైతన్య. मैं चैतन्या हूँ सर. ఓకే, నేను గృహిణి. मैं हाउसवाइफ हूँ सर. మే గృహిణి హూ, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. నేను హైదరాబాద్లో ఉన్నాను. मैं हैदराबाद में हूँ सर. మే హైదరాబాద్ మే హూ. ఓకే, నెక్స్ట్. నేను వైజాగ్ నుండి. సార్ నేను హైదరాబాద్ నుండి. मैं हैदराबाद से हूँ. వెరీ గుడ్. నేను బాగున్నాను. मैं अच्छी हूँ सर. వెరీ గుడ్. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. मैं पोस्ट ऑफिस के बगल में हूँ सर. వెరీ గుడ్. మే పోస్ట్ ఆఫీస్ కే బగల్ మే హూ. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. వెరీ నైస్. నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. मैं पोस्ट ऑफिस के पास है सर. పాస్ హూ, దగ్గర ఉన్నాను. ఓకే, నెక్స్ట్. వెరీ నైస్. నేను క్రింద ఉన్నాను. मैं नीचे हूँ. వెరీ గుడ్. మే నీచే హూ. చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి. నీచే అంటే క్రింద, నీచే అంటే క్రింద. ఓకే, నీచే అంటే క్రింద. దేని క్రింద ఉన్నానని చెప్పాలనుకోండి, నేను బ్యాంక్ క్రింద ఉన్నాను. బ్యాంక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, మనం క్రింద ఉన్నాం. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. సో मैं बैंक के पीछे. బ్యాంకే నీచే హూ. ఇక్కడ ఏం చెప్తారంటే మై, నేను. ఓకే, బ్యాంక్ కే నీచే అంటే క్రింద. హూ, ఉన్నాను. మై బ్యాంకే నీచే హూ, నేను బ్యాంక్ క్రింద ఉన్నాను. ఓకే, దేనికైనా అలా చెప్పొచ్చు అనమాట. నేను ఫ్లాట్ క్రింద ఉన్నాను. మే ఫ్లాట్కే నీచే హూ, నేను ఫ్లాట్ క్రింద ఉన్నాను. फ्लैट के लिए. ఓకే, అలా మనం చెప్పొచ్చు అనమాట. మే థియేటర్కే నీచే హూ, నేను థియేటర్ కింద ఉన్నాను, కింద పార్కింగ్లో ఉన్నాను. సో ఇలా నీచే అంటే మామూలుగా క్రింద, నీచే అంటే క్రింద. దేని క్రింద చెప్పాలనుకున్నప్పుడు కే అనేది అడిషనల్గా యాడ్ చేస్తారనమాట. కే నీచే అంటారు. కే నీచే అంటే ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ దాని క్రింద అని అర్థంలో. రెస్టారెంట్కి నీచే హూ, బ్యాంక్కే నీచే హూ, ఇలా. అదే చూడండి, కే బగల్ మే అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం, ప్రక్కన. బ్యాంకే బగల్ మే హూ, బ్యాంక్ పక్కన ఉన్నాను. ఓకే, ఏటీఎంకే బగల్ మే హూ, ఏటీఎం ప్రక్కన ఉన్నాను, ఇలా చెప్పొచ్చు. అదే మీరు కే పాస్ అంటాం. కే పాస్ అంటే దగ్గర. ఓకే, బ్యాంకే పాస్ హూ, బ్యాంక్ దగ్గర ఉన్నాను. పోస్ట్ ఆఫీస్కే పాస్ హూ, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఓకే, ఘర్కే పాస్ హూ, ఇంటి దగ్గర ఉన్నాను. అర్థమైందా మీకు? సో ఇంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. थैंक यू सर. నెక్స్ట్ చక్రధర్ గారు. सुप्रभात जी. जी बोलिए. मैं चक्रधर हूँ. मैं एक सरकारी कर्मचारी हूँ. వెరీ గుడ్. मैं एक सरकारी कर्मचारी हूँ. చూడండి, సార్ కొద్దిగా డిఫరెంట్ చెప్పారు. చూడండి, ఇప్పుడు సర్కారీ కర్మచారి అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సర్కార్ అంటే గవర్నమెంట్, కర్మచారి అంటే ఎంప్లాయీ. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పాలనుకున్నప్పుడు సర్కారీ కర్మచారి అని చెప్తాం అనమాట. మే నేను, ఏక్ ఒక,
సర్కారీ కర్మచారి హూ, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కొత్త వర్డ్ ఇంట్రొడ్యూస్ చేశారు మీరు. చెప్పండి నెక్స్ట్. मैं ओंगोल में हूँ. మే ఒంగోల్ మే హూ. मैं ओंगोल से हूँ. మే ఒంగోల్ సే హూ. వెరీ నైస్. मैं अच्छा हूँ. మే అచ్చా హూ, మే ఠీక్ హూ. ఓకే, ఎలా అని చెప్పొచ్చు. నెక్స్ట్, నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. मैं पोस्ट ऑफिस के बगल में हूँ. మే పోస్ట్ ఆఫీస్కే బగల్ మే హూ, నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. मैं पोस्ट ऑफिस के पास हूँ. మే పోస్ట్ ఆఫీస్కే పాస్ హూ, నేను క్రింద ఉన్నాను. मैं नीचे हूँ. నేను బ్యాంక్ క్రింద ఉన్నాను. मैं बैंक के नीचे हूँ. వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ చూడండి, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడున్నాను అని మనం క్వశ్చన్ వేయాలన్నమాట. చెప్పగలరా? मैं कहाँ हूँ. వెరీ గుడ్. మే అంటే నేను, కహా అంటే ఎక్కడ, హూ అంటే ఉన్నాను. మే కహా హూ, నేను ఎక్కడున్నాను. ఓకే, ఎవరో ఒక పర్సన్కి, మీరు ఆఫీస్కి వెళ్తుంటే దారిలో ఒక పర్సన్ ఎవరో తలక దెబ్బ తగిలి పక్కన రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు జాయిన్ చేయగానే అసలు వచ్చింది అతనికి. వచ్చిన మిమ్మల్ని అడుగుతాడు ఏమని, సార్ నేను ఎక్కడున్నాను. మే కహా హూ, మే కహా హూ, నేను ఎక్కడున్నాను. ఓకే, కహా అంటే ఎక్కడ అని అర్థం అనమాట. వేర్ యామ్ ఐ. ఓకే, నేను ఎక్కడ ఉన్నాను. మే కహా హూ. వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి సార్, నా పేరు చక్రధర్. मेरा नाम चक्रधर. ఓకే, వెరీ గుడ్. నా పేరు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తారని చూడండి. మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మేరా నామ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. మేరా నామ్ కృష్ణ హై, మేరా నామ్ గీతా హై, మేరా నామ్ చక్రధర్ హై, మేరా నామ్ చైతన్య హై. మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా మేరా నామ్ గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పి మీ పేరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మేరా నామ్. ఓకే, మీ పేరు చెప్పి చివరిలో హై పెడతారు. హై ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ పేరు గురించి చెప్తున్నారన్నమాట. నా పేరు మేరా నామ్ ఉన్నది, నా పేరు చక్రధర్ అయి ఉన్నది, నా పేరు చైతన్య అయి ఉన్నది. పేరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హై యూజ్ చేయాలి. అర్థమైందా? ఇంతకుముందు ఏం చెప్పారు, నేను చక్రధర్ అని చెప్పారు. నేను అని చెప్పి మీ పేరు చెప్పారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటనమాట, నేను చక్రధర్ అయి ఉన్నాను అనే అర్థంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఏం యూజ్ చేసాం మనం, హూ యూజ్ చేసాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, మే నేను, హూ ఉన్నాను, మే చక్రధర్ హూ నేను చక్రధర్ అయి ఉన్నాను. ఇక్కడ మీ గురించి చెప్పట్లేదు, మీరు మీ పేరు గురించి చెప్తున్నారు కాబట్టి నా పేరు చక్రధర్ అయి ఉన్నది అనే అర్థంలో హై యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ओके सर. ओके. సో ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఏది మనం బై హార్ట్ చేయట్లేదు అనమాట. అంతా లాజికల్గా ఏది ఎలా వస్తుంది అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ లాజిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ ఓన్గా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఏ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏది కూడా బై హార్ట్ చేయకుండా చాలా చక్కగా లాజికల్గా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ కవిత గారు అలర్ట్గా ఉండాలండి ప్లీజ్. सुप्रभात जी. जी बोलिए. मैं कविता हूँ. मैं कविता हूँ. मैं सरकारी कर्मचारी हूँ. ओके, मैं एक सरकारी कर्मचारी हूँ. मैं श्रीकाकुलम में हूँ. मैं श्रीकाकुलम से हूँ. मैं श्रीकाकुलम से हूँ. मैं बहुत बढ़िया हूँ. मैं ठीक हूँ. अच्छी हूँ. मैं अच्छी हूँ. ठीक हूँ. मैं ठीक हूँ. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. मैं डाकघर के बगल में है. बगल में हूँ. मैं डाकघर के बगल में हूँ. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. मैं डाकघर के पास हूँ. मैं डाकघर के पास हूँ. నేను క్రింద ఉన్నాను. मैं डाकघर के नीचे हूँ. मैं डाकघर के नीचे हूँ. నేను పోస్ట్ ఆఫీస్ క్రింద ఉన్నాను. మామూలుగా క్రింద ఉన్నానంటే मैं नीचे हूँ. मैं नीचे हूँ. వెరీ గుడ్. నేను ఎక్కడున్నాను? मैं कहाँ हूँ. मैं कहाँ हूँ. कहाँ ఎక్కడ. मैं कहाँ हूँ నేను ఎక్కడున్నాను. నువ్వెక్కడున్నావు? आप कहाँ है. నువ్వు तुम कहाँ है. तुम कहाँ हो. तुम कहाँ हो. చూసారా, నువ్వు ఎక్కడున్నావు అని అడగాలనుకున్నప్పుడు తుమ్ కహా హో. తుమ్ నువ్వు, కహా ఎక్కడ, హో ఉన్నావు. ఓకే, ఆమె ఎక్కడ ఉంది. वह कहाँ है. వహ్ ఆమె, కహా ఎక్కడ, హై ఉంది. ఓ కహా హై ఆమె ఎక్కడ ఉంది. ఓకే, రామ్ ఎక్కడున్నాడు. राम कहाँ है. వెరీ గుడ్. రామ్ కహా ఎక్కడ, హై ఉన్నాడు. రామ్ కహా హై, రామ్ ఎక్కడున్నాడు. ఓకే, వాళ్ళు ఎక్కడున్నారు. वो कहाँ है.
वो कहाँ है వే లేదా ఓ. వే అనేది ఏంటంటే ప్రాపర్ లాంగ్వేజ్, ఓ అనేది ఏంటి వాడుక భాష. ఓకే, రెండిట్లో ఏదైనా యూజ్ చేయండి మీ ఇష్టం. ఒక రాసేటప్పుడు మాత్రం వే అని రాస్తారు, పలికేటప్పుడు మాత్రం అదే మామూలుగా మాట్లాడేటప్పుడు మాత్రం ఓ అని చెప్పేసి ఇబ్బంది లేదు. ఓ కహా ఏమంటారు హే, హే డాట్ అండ్ హై యూజ్ చేస్తారు. డాట్ అండ్ హై పైన డాట్ ఉండాలన్నమాట. మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నాం, हम कहाँ है హమ్. హమ్ అంటే మనము. ఓకే, కహా అంటే ఎక్కడ, హై ఉన్నాము. హమ్ కహా హై మనం ఎక్కడున్నాం. ఓకే, హమ్ కహా హై మనం ఎక్కడున్నాం. అర్థమైందా? తుమ్ కహా హో వే కహా హై, రామ్ కహా హై వే కహా హై, వే కహా హై వో కహా హై. ఓకే, హమ్ కహా హై. సో ఇలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని బేస్ చేసుకుని హెల్పింగ్ వర్బ్స్ చేంజ్ అవుతున్నాయి, చూసారా? ఓకే, తుమ్ వచ్చినప్పుడు హో వచ్చింది, వహ్ వచ్చినప్పుడు హై వచ్చింది, రామ్ వచ్చినప్పుడు హై వచ్చింది, వే వచ్చినప్పుడు హే వస్తుంది, హమ్ వచ్చినప్పుడు హే వస్తుంది. ఇలా డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ ఇవి చేంజ్ అవుతూ ఉన్నాయి. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ओके, नेक्स्ट गौतम कृष्णराजु गाరు. सुप्रभात जी. सुप्रभात जी, बोलिए आपके बारे में. మీ గురించి చెప్పండి. मैं कृष्णराजु हूँ. मैं कृष्णराजु हूँ. मैं एक व्यापारी हूँ. मैं एक व्यापारी हूँ. मैं हैदराबाद में हूँ. मैं हैदराबाद में हूँ. मैं हैदराबाद से हूँ. मैं हैदराबाद से हूँ. मैं अच्छा हूँ. मैं अच्छा हूँ. मैं पोस्ट ऑफिस के बगल में हूँ. मैं पोस्ट ऑफिस के बगल में हूँ. ओके. मैं नीचे हूँ. मैं नीचे हूँ. मैं कहाँ हूँ. मैं कहाँ हूँ. मेरा नाम कृष्णराजु है. मेरा नाम कृष्णराजु है. मैं अंदर है. मैं अंदर हूँ. ఓకే, మై వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే చూడండి, మై నేను. ఓకే, అందర్, అందర్ అంటే లోపల అనమాట. అందర్ అంటే అర్థం ఏంటి, లోపల. ఓకే, హూ ఉన్నాను. మై అందర్ హూ నేను లోపల ఉన్నాను. మై అందర్ హూ నేను లోపల ఉన్నాను. ఎక్కడున్నాను, లోపల ఉన్నాను. ఓకే, ఓకే. అయితే ఇక్కడ నేను అన్నప్పుడు ఇప్పుడు కూడా ఏం రావాలి, ఉన్నాను అనడానికి హూయే కదా రావాలి. మీరు హై యూజ్ చేశారనుకోండి ఏమొస్తుంది, నేను లోపల ఉంది, నేను లోపల ఉన్నాడు అని అర్థం వచ్చేస్తుంది. ఓకే, అదన్నమాట. ఓకే, మే అందరు హో నేను లోపల ఉన్నాను. ఓకే, నేను ఇంట్లో లేను, నేను ఇంట్లో లేను. ఓకే, మే అందరు హో నేను లోపల ఉన్నాను. ఓకే, చూడండి, నేను ఘర్మే సారీ మే నేను ఘర్మే ఇంటిలో, నహి హో లేను. అలాగే ఘర్ పర్ కూడా యూజ్ చేస్తారు అన్నమాట. ఘర్ పర్ అంటే అర్థం ఏంటి, ఇంగ్లీష్లో ఎట్ అంటాం మనం. ఓకే, ఐఎమ్ నాట్ ఇన్ హోమ్ అనకుండా ఐఎమ్ నాట్ ఎట్ హోమ్ అంటాం. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్ అంటాం కదా. అలాగే పర్ అంటే అర్థం ఏంటంటే ఎట్ అని అర్థం వస్తుంది అనమాట. ఘర్ పర్ అంటాం. ఘర్ పర్ అంటే ఇంటి దగ్గర. మై ఘర్ పర్ నహీ హూ నేను ఇంటి దగ్గర లేను, లేను, నేను ఇంటి దగ్గర లేను. మై ఘర్ పర్ నహీ హూ నేను ఇంటి దగ్గర లేను. ఓకే, ఇంట్లో లేను, ఇంటి దగ్గర లేను. చెప్పండి, నేను ఒక డాక్టర్ను. मैं एक डॉक्टर हूँ. మై ఏక్ డాక్టర్ హూ నేను ఇంటి దగ్గర లేను, ఆఫీస్ దగ్గర ఉన్నాను. मैं घर पर नहीं हूँ, ऑफिस में हूँ. मैं घर पर नहीं हूँ, ऑफिस में हूँ నేను ఇంటి దగ్గర లేను, ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ మే హూ, ఆఫీస్ పర్ హూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. मैं एक टीचर हूँ. मैं इस्माइल हूँ అంటేనా, మీరు మీ పేరు చెప్పండి ఫస్ట్. मैं इस्माइल हूँ. मैं इस्माइल हूँ. मैं एक टीचर हूँ. मैं एक टीचर हूँ. मैं गढ़वाल में हूँ. मैं गढ़वाल में हूँ. गढ़वाल से हूँ. मैं गढ़वाल से हूँ. నేను బాగున్నాను. मैं ठीक हूँ. मैं ठीक हूँ. నేను పోస్ట్ ఆఫీస్ ప్రక్కన ఉన్నాను. मैं पोस्ट ऑफिस के पास हूँ. मैं पोस्ट ऑफिस के पास हूँ. मैं पोस्ट ऑफिस के बगल में हूँ. बगल में हूँ అంటే ప్రక్కన ఉన్నానని, పాస్ హూ అంటే దగ్గర ఉన్నానని. పాస్ హూ దగ్గర ఉన్నాను, బగల్ మే హూ పక్కన ఉన్నాను. ఓకే, నెక్స్ట్, నేను క్రింద ఉన్నాను. मैं नीचे हूँ. मैं नीचे हूँ నేను ఎక్కడ ఉన్నాను. मैं कहाँ हूँ. వెరీ గుడ్. मैं कहाँ हूँ నేను ఎక్కడ ఉన్నాను. నా పేరు ఇస్మాయిల్. मेरा नाम इस्माइल. मेरा नाम इस्माइल है. అంటే నా పేరు ఇస్మాయిల్ అయి ఉన్నది అని అర్థం. ఓకే, నేను లోపల ఉన్నాను. मैं अंदर हूँ. मैं अंदर हूँ నేను ఇంట్లో లేను. मैं घर पर नहीं हूँ. मैं घर पर नहीं हूँ. వెరీ గుడ్. నేను ఒక డాక్టర్ను. मैं एक डॉक्टर हूँ. వెరీ గుడ్. నేను ఇంటి దగ్గర లేను, ఆఫీస్ దగ్గర ఉన్నాను. मैं घर पर नहीं, ऑफिस में हूँ. వెరీ గుడ్. मैं घर पर नहीं हूँ, ऑफिस में हूँ. ఓకే, मैं घर पर नहीं हूँ, ऑफिस में हूँ, ऑफिस पर हूँ. వెరీ గుడ్. నా వయసు 38 సంవత్సరాలు. मेरा उम्र 38 साल है. ఓకే, మేరీ ఉమ్ర, మేరా ఉమ్ర కాదు, మేరీ ఉమ్ర అనమాట. ఉమ్ర అంటే అర్థం ఏంటంటే వయసు, గుర్తుపెట్టుకుని అందరూ కూడా.
ఉమ్ర్ 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 అంటే అర్థం ఏంటి? వయస్సు అనమాట. ఇది స్త్రీలింగ పదం, ఇది స్త్రీలింగ పదం కాబట్టి మేరీ ఉమ్ర్ అని రావాలి ఎప్పుడు కూడా. మేరీ ఉమ్ర్, మేరీ అంటే నా యొక్క, ఉమ్ర్ వయస్సు. ఓకే, 38 సాల్ హై, 38 సాల్ హై అంటే నా వయసు 38 సంవత్సరాలు. ఒకవేళ మీ వయసు ఏంటో మీకు తెలియదు అనుకోండి, అంటే సారీ మీ వయసుని ఎలా చెప్పాలో మీకు తెలియదు అనుకోండి, అలాంటి మీరు ఏం చేస్తారంటే మీరు నెంబర్స్ నేర్చుకోవాలన్నమాట. మన బుక్లో 208 సంథింగ్, ఒక 208 210 ఆ పేజెస్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ టైం ఉంటాయన్నమాట. ఓకే, సో 210 తర్వాత ఉంటాయి యాక్చువల్గా, ఆ పేజ్ నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. మన బుక్లో ఆ నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ ఏజ్ లేకపోతే ఏదైనా మనీ ఏదైనా కౌంట్ చేయాలనుకున్న మనీకి సంబంధించిన లెక్క ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పగలుగుతారనమాట. ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది, ఆ టెంపరేచర్ చెప్పాలనుకున్నా కూడా నెంబర్ తెలియాలి. క్రికెట్ స్కోర్ ఎంత, నెంబర్ తెలియాలి. ప్రతిదీ కూడా నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక లాంగ్వేజ్లో. సో అలా నెంబర్స్ మన బుక్లో నేను నెంబర్స్ టైం రెండు ఎలా చెప్పాలి అనేది మన బుక్లో నేను ఇవ్వడం జరిగింది. సో 218 పేజ్ నెంబర్ 218 219 220 ఈ పేజెస్లో నెంబర్స్ అలాగే టైం ఉన్నాయి. 218 to 220 ఈ పేజెస్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఒకసారి మీకు బుక్స్ వచ్చిన తర్వాత ఈ నెంబర్స్ మాత్రం కంపల్సరీ చూడండి. ఓకే, 38 అంటే 38, ఏదైతే నా వయసు 38 సంవత్సరాలు చెప్పాలనుకున్నాను, మేరీ ఉమ్ర్ 38 సాల్ హై. ఓకే, ఇలా చెప్పొచ్చు అనమాట. మేరీ ఉమ్ర్ నా వయసు, అక్కడ మీ వయసు చెప్పుకుంటారు మీరు. ఓకే సార్, నెక్స్ట్ నేను నిరుద్యోగిని. मैं बेरोजगारी हूँ. బేరోజ్గార్, బేరోజ్గారీ కాదు, బేరోజ్గార్. బేరోజ్గారీ అంటే అర్థమే నిరుద్యోగం, నిరుద్యోగాన్ని బేరోజ్గారీ అంటాం. రోజ్గారీ అంటే ఉపాధి, బేరోజ్గారీ అంటే నిరుద్యోగం. ఓకే, నిరుద్యోగం పెరిగిపోతుంది అలా చెప్తాం కదా, అలాంటప్పుడు బేరోజ్గారీ అంటాం. బేరోజ్గార్ అంటే నిరుద్యోగి అన్ఎంప్లాయిడ్ పర్సన్. బేరోజ్గారీ అంటే అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, మే బేరోజ్గార్ హూ, నేను నిరుద్యోగిని. వెరీ గుడ్. నేనెవరు? मैं कौन हूँ. మే కౌన్ హో అంటే నేను ఎవరు, నేను కౌన్ హో. కౌన్ అంటే గుర్తుపెట్టుకోండి ఎవరు అని అర్థం వస్తుంది అనమాట. మే కౌన్ హో, నేను ఎవరు. ఇప్పటివరకు మనం 2 క్వశ్చన్ వర్డ్స్ చూసాం. ఏంటంటే చూడండి, కహా అంటే ఏంటనమాట, ఎక్కడ అనే అర్థం వస్తుంది. అలాగే కౌన్ అంటే అర్థం ఏంటి, ఎవరు అని అర్థం వస్తుంది. నేను ఎక్కడున్నాను, మే కహా హో, నేను ఎవరు, మే కౌన్ హో. థ్యాంక్ యూ సో మచ్ సుమేల్ గారు. యాక్చువల్గా మీకు ఉర్దూ ఐడియా ఉందా? సార్ లైట్ వస్తుంది సార్, ఉర్దూ పూర్తి కాదు. ఓకే అంటే మీ ఏరియాలో ఉర్దూ మాట్లాడరు ఎక్కువగా, మామూలుగా తెలుగు మాట్లాడుకుంటూ ఉంటారా? అదే, అవును సార్. ఓకే సార్. నో అంటే ఉర్దూ తెలిస్తే హిందీ తెలిసినట్టే, రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం. మ్యాక్సిమం ఉంటాయి సార్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ కుమారస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కుమారస్వామి గారు. गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. मैं కుమారస్వామి హూ. मैं एक प्राइवेट एम्प्लॉय हूँ. మే ఎక్ ప్రైవేట్ ఎంప్లాయీ హూ. ప్రైవేట్ ఎంప్లాయీని ఏమంటారంటే నిజీ కర్మచారి అంటారు అన్నమాట. చూడండి ఏమంటారు, నిజీ కర్మచారి. నిజీ అంటే ప్రైవేట్ అన్నమాట, వ్యక్తిగత, ప్రైవేట్ అనే అర్థంలో మనం చెప్పొచ్చు. నిజీ కర్మచారి. ఇంతకుముందు చక్రధర్ గారు అన్నట్టున్నారు, ఏమని, మే ఎక్ సర్కారీ కర్మచారి హూ అన్నారు ఆయన. సర్కారీ కర్మచారి అంటే సర్కారీ అంటే గవర్నమెంట్, కర్మచారి అంటే ఎంప్లాయీ అనమాట. మరి నిజీ కర్మచారి అంటే ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, నో ప్రాబ్లం, మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పొచ్చు. మే ఎక్ ప్రైవేట్ ఎంప్లాయీ హూ. నెక్స్ట్, मैं हैदराबाद में हूँ. మే హైదరాబాద్ మే హూ. मैं सिद्दीपेट डिस्ट्रिक्ट से हूँ. మే సిద్దిపేట్ సే హూ. ఓకే, मैं अच्छा हूँ. मैं ठीक हूँ. మే అచ్చా హూ యా మే ఠీక్ హూ. मैं ठीक हूँ. मैं पोस्ट ऑफिस के बाहर బగల్ पास में हूँ. మే హూ. मैं पोस्ट ऑफिस के पास में. బగల్ మే అంటే ప్రక్కన ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు బగల్ మే. ఎస్, బగల్ మే హూ. లేదా నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నానంటే పాస్ హూ. मैं पोस्ट ऑफिस के पास में हूँ. పాస్ హూ అంటే సరిపోతుంది. ఓకే, పాస్ హూ. నేను క్రింద ఉన్నాను. मैं नीचे हूँ. మే నీచే హూ. నేను బ్యాంక్ కింద ఉన్నాను. मैं बैंक के नीचे हूँ. బ్యాంక్ కే నీచే హూ. నేను ఎక్కడ ఉన్నాను? मैं कहाँ हूँ. ఓకే, నా పేరు కృష్ణ. मेरा नाम कुमार स्वामी है. మేరా నామ్ కుమార్ స్వామి హై. ఓకే, నేను లోపల ఉన్నాను. मैं अंदर में हूँ. మే అందర్ హూ. అందర్ మే అక్కర్లేదు, అందర్ హూ. ఓకే, మే అందర్ హూ. ఓకే, వెరీ గుడ్. నేను ఇంటి లోపల ఉన్నాను. मैं घर में हूँ.
గర్మే హో అని ఇంటి లోపల ఉన్నాను, గర్మే హో అని చెప్పొచ్చు. లేదా గర్కే అందరు హో, గర్కే అందరు హో అంటే ఇంటి లోపల ఉన్నాను. ఓకే, అందరు అని చెప్పొచ్చు, లేదనుకుంటే గర్మే అని చెప్పొచ్చు. సింపుల్ అనమాట. నేను ఇంట్లో ఉన్నాను. ఓకే, నేను ఇంట్లో లేను. గర్కే అందర్ నహీ హూ, మే గర్కే అందర్ నహీ హూ, మే ఘర్ మే నహీ హూ. లేదా నేను ఇంటి దగ్గర లేనంటే మే ఘర్ పర్ నహీ హూ, ఘర్ పర్ నహీ హూ. ఓకే, వెరీ గుడ్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నిజీ కర్మచారి. మే ఏక్ నిజీ కర్మచారి హూ. నిజీ నిజీ కర్మచారి, నిజీ అనమాట. నిజీ కర్మచారి, నిజీ అంటే ప్రైవేట్ అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్, నేను ఇంటి దగ్గర లేను, ఆఫీస్ దగ్గర ఉన్నాను. घर के अंदर घर के पास नहीं हूँ, ऑफिस में हूँ. వెరీ గుడ్. మే ఘర్ పర్ నహీ హూ, దఫ్తర్ పర్ హూ లేదా ఆఫీస్ పర్ హూ. దఫ్తర్ అని కానీ ఆఫీస్ అని కానీ కార్యాలయ అని కానీ చెప్తారనమాట. ఓకే, కార్యాలయ్ అంటే ఆఫీస్ అనమాట, లేదా ఆఫీస్ అని చెప్పే ఇబ్బంది ఏం లేదు. మే ఘర్ పర్ నహీ హూ, మే ఆఫీస్ పర్ నహీ హూ, లేదా ఆఫీస్ మే నహీ హూ, ఆఫీస్లో లేను. ఇప్పుడు మే కానీ పర్ కానీ లేదని యూజ్ చేయండి, మీ ఇష్టం. ఓకే, చెప్పండి మీ వయసు చెప్పండి సార్. मेरा एज 29 साल है. వెరీ గుడ్. అది ఏజ్ని ఏమంటారంటే చూడండి, ఉమ్ర్ అంటారనమాట. మేరీ ఉమ్ర్ అంటే నా వయసు. మీరు ఏమన్నారు? 29 years. 29 ఇయర్స్. 29 అని చెప్పడానికి ఏం చెప్తారంటే చూడండి, 29 అని చెప్తారనమాట. 29 అంటే 29. 29. ఓకే, 29. పలికేటప్పుడు ఇలాంటి ఇంగ్లీష్ పదాలు కూడా మనకొచ్చు కదా? అవునండి, చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మేరీ ఉమ్ర్ 29 హై చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మేరీ ఉమ్ర్ 29 హై. నా వయసు 29, నా వయసు 29 అని చెప్పడానికి నా వయసు 29, నా వయసు 29 అంటే ఒకటి. యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చూడండి, అవునా, ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే చూడండి, యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, నెంబర్స్ ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే, మీరు ఏదైనా నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి, అక్కడ ఏదైనా మార్కెట్కి వెళ్ళారు, మీరు మార్కెట్కి వెళ్తే అక్కడ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇంగ్లీష్ నెంబర్స్ తెలియకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ మీరు హిందీ నెంబర్స్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో అట్లాంటి సిచ్యువేషన్ మనం ఇబ్బంది పడతాం. సో అందు గురించి అక్కడ హిందీ నెంబర్స్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్, నేను నిరుద్యోగిని. మే బేరోజ్గార్ హూ. బేరోజ్గార్ హూ. నేను ఎవరు? మే కౌన్ హూ. మే కౌన్ హూ. వెరీ గుడ్. నువ్వెక్కడున్నావు? తుమ్ కహా హో. వెరీ నైస్. అదిగా రావాలన్నమాట యాక్చువల్గా. ఓకే, తుమ్ నువ్వు, కహా ఎక్కడ, హో ఉన్నావు. అదే మనకన్నా చిన్నవాళ్ళు అయితే తూ కహా హై అని చెప్తాం. తూ కహా హై, నువ్వెక్కడున్నావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. మధు ఆర్య గారు. సుప్రభాత్ జీ. ఓకే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. तुम घर पर है. తుమ్ ఘర్ పర్ హో. तुम घर पर हो. హో, తుమ్ వచ్చినప్పుడు ఏం రావాలి? హో రావాలి. తుమ్ ఘర్ పర్ హో, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. నువ్వు ఇంట్లో ఉన్నావా? చూడండి, అందరూ క్లియర్గా వినండి, ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది చూసారా. క్వశ్చన్ చేస్తున్నాం. ఉన్నావా అని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి మేడం, ట్రై చేయండి. तुम घर पर है हो. వెరీ గుడ్. చూడండి, జనరల్గా ఏంటంటే చూడండి, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అని చెప్పడానికి ఏం చెప్పాం మనం? తుమ్ నువ్వు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హో ఉన్నావు. తుమ్ నువ్వు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హో ఉన్నావు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. తుమ్ ఘర్ పర్ హో అని చెప్పాం. ఓకే, అయితే దీని ముందు ఎప్పుడైతే మనం క్యా అనే ఒక పదాన్ని యాడ్ చేస్తున్నామో, ఓకే, క్యా అంటే అర్థం ఏమిటి అని అడిగితే, క్యా అంటే ఏమిటి అనే అర్థాన్ని మనం తీసుకొస్తాము. క్యా అంటే ఏమిటి అనే అర్థాన్ని తీసుకొస్తాం. సో అయితే ఏదైనా ఒక సెంటెన్స్కి ముందు ఈ క్యాని జోడించినట్టయితే అది క్వశ్చన్ అయిపోతుంది అనమాట. తుమ్ ఘర్ పర్ హో అంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు అని నార్మల్ సెంటెన్స్ ఇది. ఓకే, దీన్ని ఒక క్వశ్చన్గా మార్చాలనుకోండి, జస్ట్ క్యా యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. క్యా తుమ్ ఘర్ పర్ హో అంటే నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా అనే అర్థాన్ని మనం తీసుకొస్తున్నాం. అర్థమైందా మీకు? అంతే. ఏదైనా కూడా ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, నువ్వు ఎలా ఉన్నావు? వెరీ నైస్. తుమ్ నువ్వు, కైసే హో. కైసే అంటే ఎలా అని అర్థం వస్తుంది. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు అని మీ ఎదురుగా ఉన్న వ్యక్తి జంట అనుకోండి, అతను అడుగుతున్నారు అనుకోండి, నువ్వు ఎలా ఉన్నావని, అప్పుడు మీరు తుమ్ కైసే అని యూజ్ చేయాలి. ఓకే, టు మెయిల్ అనమాట, ఇది మెయిల్కి కైసే అని యూజ్ చేయాలి.
అదే మీరు ఫీమేల్తో మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వు ఎలా ఉన్నావు అని ఒక లేడీని అడుగుతున్నారు అనుకోండి మీరు, అప్పుడు ఎలా అడుగుతారు మీరు? కైసీ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, తుమ్ కైసే హో తుమ్ కైసీ హో, తుమ్ కైసే హో తుమ్ కైసీ హో. అర్థమైందా? నువ్వు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అని అడగడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మధు గారు. నెక్స్ట్ మధు పి, మధు గారు. మధు పి, మధు పునుగోటి. ఎస్ సార్, మధు సార్. సీత నువ్వు ఎలా ఉన్నావు? సీత తుమ్ కైసే హో. వెరీ గుడ్. సీత, తుమ్ నువ్వు, కైసీ ఇక్కడ లేడీ కాబట్టి ఏం రావాలి? కైసీ అని వస్తుంది అనమాట. కైసీ హో ఉన్నావు. సీత తుమ్ కైసీ హో, సీత నువ్వు ఎలా ఉన్నావు. ఓకే, నువ్వు కృష్ణ. తుమ్ కృష్ణ హో. వెరీ గుడ్. తుమ్ నువ్వు, కృష్ణ హో. ఎందుకంటే ఇక్కడ తుమ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి? హో రావాలి. తుమ్ కృష్ణ హో, నువ్వు కృష్ణ. వెరీ గుడ్. అతను ఎక్కడ ఉన్నాడు? ఓ కిధర్ హై. వెరీ నైస్. వహ్ అతడు. ఓకే, ఎక్కడ అని చెప్పడానికి ఏం చెప్పుకున్నాం మనం? కహా అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ సార్ యూజ్ చేసింది ఏంటంటే కిదర్ అనేది కూడా యూజ్ చేశారు. కిదర్ చూడండి, అందరూ కూడా కిదర్ అనేది యూజ్ చేశారు. కిదర్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా ఎటు అని అర్థం అనమాట. నువ్వు ఎటున్నావు. ఓకే, నువ్వు ఎటున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు అనే కదా. అలా కూడా కిదర్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఓకే, తుమ్ కిదర్ హై, నువ్వు ఎక్కడ ఉన్నావు. సారీ, వహ్ కిదర్ హై, అతను ఎక్కడున్నాడు. వహ్ అతడు, కిదర్ హై ఎక్కడున్నాడు, వహ్ కహా హై అతను ఎక్కడున్నాడు. ఓకే, తుమ్ కిదర్ హో నువ్వెక్కడున్నావు, తుమ్ కహా హో నువ్వెక్కడున్నావు. చెప్పండి. అతడు అక్కడ ఉన్నాడు. వహ్ ఉధర్ హై. వెరీ గుడ్. వహ్ అతడు. ఓకే, ఉధర్ అని యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే వహా అని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఉధర్ అంటే జనరల్గా అర్థం ఏంటంటే అటు అనే అర్థం వస్తుంది అనమాట. అతను అటున్నాడు అని చెప్పడానికి ఉదర్ అనేది యూజ్ చేస్తాం. ఉదర్ అంటే అర్థం ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే అటు అని అర్థం. అదే వహ అంటే అర్థం ఏంటంటే అక్కడ అని అర్థం. ఓకే, వహ అంటే అక్కడ అని అర్థం. హై ఉన్నాడు. వహా హై అతను అక్కడ ఉన్నాడు. క్లియరా? ఓకే, నెక్స్ట్. ఆమె ఎక్కడ ఉంది? వెరీ గుడ్. ఓ లేదా వహ్ ఆమె. కహా ఎక్కడ, హై ఉంది. వహ్ కహా హై ఆమె ఎక్కడ ఉంది. ఆమె బ్యాంక్ వద్ద ఉంది. ఓకే, వహ్ బ్యాంక్ కే పాస్ హై, బ్యాంక్ పర్ హై బ్యాంక్ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మల్లేశ్వరి గారు. సార్ మధు గారు మీరు ఒకసారి మైక్ ఆఫ్ చేయండి సార్, మీ మైక్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వరి గారు. ఓకే, అది ఫోన్ కాదా? వెరీ గుడ్. క్యా అంటే ఏమిటి? వహ్ అది. ఫోన్. ఓకే, నహీ హై కాదా? క్యా వహ్ ఫోన్ నహీ హై, అది ఫోన్ కాదా? క్యా ఫోన్ నహీ హై, అది ఫోన్ కాదా? వెరీ నైస్. ఓకే, నెక్స్ట్. అతడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. వహ్ అతడు, ఘర్ ఇల్లు. ఓకే, పర్ దగ్గర, ఘర్ పర్. ఓకే, హై ఉన్నాడు. ఘర్ కే పాస్ హై అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఘర్ కే పాస్ హై అని కూడా చెప్పొచ్చు, ఘర్ పర్ హై అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. అతడు లోపల ఉన్నాడా? క్యా ఏమిటి? వహ్ అతడు. క్యా ఏమిటి? వహ్ అతడు. అందర్ లోపల. హై ఉన్నాడా? క్యా వహ్ అందర్ హై అతను లోపల ఉన్నాడా? వెరీ నైస్. అతను బయట ఉన్నాడు. వహ్ అతడు. బాహర్ బయట. హై ఉన్నాడు. వహ్ బాహర్ హై అతను బయట ఉన్నాడు. అతను లోపల లేడా? అతను బయట లేడా? వెరీ నైస్. క్యా ఏమిటి? వహ్ అతడు. బాహర్ బయట. నహీ హై లేడా? అతను బయట లేడా? అతను బయట లేడు, లోపల ఉన్నాడు. వెరీ గుడ్. వహ్ అతడు. బాహర్ బయట. నహీ హై లేడు. అందర్ లోపల. హై ఉన్నాడు. అతను బయట లేడు, లోపల ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర బాబు గారు చెప్పండి. అతను పైన ఉన్నాడు. వహ్ ఊపర్ హై. వహ్ అతడు. ఊపర్ పైన. హై ఉన్నాడు. వహ్ ఊపర్ హై అతను పైన ఉన్నాడు. చూడండి, ఊపర్ అంటే పైన, మరి క్రింద ఉన్నాడంటే సార్ అతను కింద ఉన్నాడు.
वह नीचे है, అతను ప్రక్కన ఉన్నాడు. बगल में है, ఓ బగల్ మే హై. అతను లోపల ఉన్నాడు. वह अंदर है, ఓకే అతను వహ అందర్ హై. వెరీ గుడ్. అతని దగ్గర ఉన్నాడు. वह पास है, వహ పాస్ మే హై. పాస్ మే అంటే దగ్గరలో. ఓకే ఓకే నెక్స్ట్. అతడు ఎలా ఉన్నాడు? वह कैसा है, ఓ కైసా హై. చూసారా, అతను అన్నప్పుడు జంట్ కాబట్టి ఏం చెప్తాం మనం ఇక్కడ? కైసా అని చెప్తాం అనమాట. వహ కైసా హై. అది వహనే మనం ఓ అని కూడా పలుకుతుంటాం. ఓ కైసా హై అని కూడా చెప్తాం అనమాట. ఓకే వెరీ నైస్. నెక్స్ట్, అతడు బాగున్నాడు. वह ठीक हूँ, ఓకే वह ठीक है, వెరీ నైస్. వహ్ అంటే అతడు. ఓకే అచ్చా హై లేదా టీక్ హై. వహ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి? హై రావాలి. వహ్ టీక్ హై, అతను బాగున్నాడు. వహ్ టీక్ హై, అతను బాగున్నాడు. ఓకే ఓ అచ్చా హై, అతను బాగున్నాడు. సో ఇలా చెప్పొచ్చు. ఓకే నెక్స్ట్ సార్, ఆమె ఎలా ఉంది? वह कैसी है, వహ్ ఆమె కైసీ ఎలా హై ఉన్నది. ఓ కైసీ హై, ఆమె ఎలా ఉంది. వహ్ ఆమె కైసీ ఎలా హై ఉన్నది. కైసీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లేడీ కాబట్టి కైసీ వచ్చింది. ఓ కైసీ హై, ఆమె ఎలా ఉంది. సూపర్ సార్ సూపర్. నెక్స్ట్ ఆమె బాగుంది. वह ठीक है, వహ్ టీక్ హై. వహ్ ఆమె టీక్ హై బాగుంది. లేదా వహ్ అచ్చి హై, ఆమె బాగుంది. వహ్ ఆమె అచ్చి, ఇక్కడ లేడీ కాబట్టి అచ్చి అని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నీరజ గారు. సుప్రభాత్ జీ. ఓకే చెప్పండి. అది చిన్న ఇల్లా? क्या वह छोटा घर है? వెరీ నైస్. క్యా ఏమిటి? వహ్ అది. ఓకే చోటా చిన్న, ఘర్ హై ఇల్లా. మీరు రివర్స్లో చెప్పారు. ఇలా చెప్పినా అలా చెప్పినా పర్లా. క్యా వహ్ ఘర్ చోటా హై, ఆ ఇల్లు చిన్నదా? చూసారా, ఆ ఇల్లు చిన్నదా అని అర్థం వస్తుంది. అదే మీరు చోటను ముందు తీసుకెళ్ళి గర్ని తర్వాత తీసుకొచ్చారనుకోండి, అది చిన్నిల్లా అని అర్థం వస్తుంది. రెండు ఒకటే. ఓకే ఆ ఇల్లు చిన్నదా, అది చిన్నిల్లా. క్యా వహ్ ఘర్ చోటా హై. చూడండి, చోటా అంటే చిన్న అనమాట. చోటా అంటే చిన్న అని అర్థం వస్తుంది. బడా అంటే పెద్ద, చోటా అంటే చిన్న. కొత్త పదాలు నేర్చుకుంటున్నాం చూడండి ఇక్కడ. ఓకే నెక్స్ట్, క్యా వహ్ ఘర్ చోటా హై, ఆ ఇల్లు చిన్నదా? ఆ ఇల్లు చిన్నది కాదు, పెద్దది. वो घर छोटा नहीं है, बड़ा है. వెరీ నైస్. वो घर ఆ ఇల్లు చోటా నహీ హై, చిన్నది కాదు, బడా హై, పెద్దది. నెక్స్ట్, లేదు ఇది ఫోన్ కాదు, రిమోట్. नहीं, यह फोन नहीं है, रिमोट है. నహీ లేదు. యహ్ ఇది ఫోన్ నహీ హై, ఫోన్ కాదు, రిమోట్ హై, రిమోట్. వెరీ నైస్. ఆమె గీతనా? क्या यह गीता है? క్యా వహ్ ఆమె అన్నాం. సారీ ఈమె అన్నామా? ఓకే ఈమె అన్నాం. ఎస్. క్యా యహ్ గీత హై, ఈమె గీతనా? క్యా ఏమిటి? యహ్ ఈమె గీత హై, గీతనా. వెరీ నైస్. నెక్స్ట్, ఈమె గీత కాదు, సీత. यह गीता नहीं है, सीता है. యహ్ ఈమె గీత నహీ హై, గీత కాదు, సీత హై, సీత. యహ్ గీత నహీ హై, సీత హై. ఈమె గీత కాదు, సీత. నేను ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు ఈ ప్రాక్టీషన్ అయిన తర్వాత ఈ సెంటెన్సెస్ అన్నీ ఇస్తాను. ఓకే ఎవరికైతే ఈ సెంటెన్సెస్లో ఉన్న పదాలన్నీ మీరు మర్చిపోతున్నాం అనుకున్నారో, మీరు తరువుగా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పదాలు గుర్తుంటాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ పదాలన్నీ కూడా. ఓకే ఈమె గీత కాదా, సీతనా? यह गीता नहीं, सीता है क्या? ఓకే యహ్ గీత నహీ హై, సీత హై. క్యా యహ్ గీత నహీ హై, సీత హై. ఈమె గీత కాదా, సీత. ఓకే అవును, ఈమె గీత కాదు, సీత. हाँ, यह गीता नहीं, सीता है. యహ్ గీత నహీ హై, సీత హై. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. ఓకే నెక్స్ట్ శైలజ గారు. नमस्ते सर. నమస్తే అండి. జీ ఆప్కా నామ్? मेरा नाम श्रीनिवास है. ఓకే श्रीनिवास है. మేరా నామ్ శ్రీనివాస్ హై. వెరీ నైస్. केंद्र सरकार का कर्मचारी हूँ. వెరీ గుడ్. కేంద్ర సర్కారీ కర్మచారి అంటే నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఓకే मैं నెక్స్ట్, कलकत्ता में हूँ. मैं कोलकाता में हूँ. मैं आंध्रा से हूँ. मैं आंध्रा से हूँ. मेरी उम्र 38 साल है. ओके मेरी उम्र 38 साल है. मैं अच्छा हूँ. मैं बैंक के बगल में हूँ. मैं बैंक के बगल में हूँ. मैं पोस्ट ऑफिस के पास हूँ.
मैं पोस्ट ऑफिस के पास हूँ सर ఓకే ఈ ఇల్లు ఎలాంటిది क्या यह घर कैसे है ఓకే ఇంకా క్యా అవసరం లేదు యహ్ ఘర్ కైసా హై ఈ ఇల్లు ఎలా ఉంది లేదా ఈ ఇల్లు ఎలాంటిది అని చెప్పాలనుకున్నప్పుడు కైసా ఘర్ హై ఈ ఇల్లు ఎలా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు యహ్ ఘర్ కైసా హై ఈ ఇల్లు ఎలాంటిది అంటే యహ్ ఘర్ యహ్ కైసే ఘర్ యహ్ కైసా ఘర్ హై కైసా తీసుకొచ్చి ముందు ప్లేస్ చేస్తారనమాట ఈ ఘర్కి ముందు ప్లేస్ చేస్తారు యహ్ కైసా ఘర్ హై ఈ ఇల్లు ఎలాంటిది వాట్ కైండ్ ఆఫ్ హౌస్ ఈజ్ దిస్ అని చెప్పాలనుకున్నప్పుడు ఈ కైసాని తీసుకొచ్చి ఘర్కి ముందు ప్లేస్ చేస్తారు ఓకే యహ్ కైసా ఘర్ హై ఇది ఎలా ఈ ఇల్లు ఎలాంటిది ఓకే అతను ఎలాంటి వాడు वह कैसा आदमी है వెరీ నైస్ వహ్ అంటే అతడు కైసా ఎలాంటి ఓకే ఆద్మీ హై ఓ కైసా ఆద్మీ హై అంటే అతడు ఎలాంటి వాడు ఓ కైసా ఆద్మీ హై ఒక ఆమె ఎలాంటిది वह कैसी आदमी है వహ్ కైసీ ఔరత్ औरत वह कैसी औरत है ఓ కైసీ ఔరత్ హై కైసీ ఔరత్ హై ఔరత్ అంటే స్త్రీ అనమాట ఆద్మీ అంటే మనిషి లేదా వ్యక్తి అనే అర్థంలో వస్తుంది అతను ఎలాంటి వ్యక్తి ఓకే ఓ కైసీ ఔరత్ హై ఆమె ఎలాంటి స్త్రీ ఎలాంటి ఆవిడ ఓకే అలాగే ఇది ఎలాంటి ఫోను यह कैसी तरह फोन है यह कैसी तरह फोन है ఏ కైసా ఫోన్ హై यह कैसा फोन है यह कैसा फोन है ఏ కైసా ఫోన్ ఇది ఎలాంటి ఫోను సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఓకే అదే కిస్ తరహా ఫోన్ హై అని కూడా చెప్పొచ్చు కిస్ తరహా ఏం చెప్పొచ్చు तरह का కిస్ తరహా అని కూడా చెప్పొచ్చు అనమాట కిస్ తరహా ఫోన్ హై ఇది ఎలాంటి ఫోను सर ఓకే सर ఓకే నెక్స్ట్ ఇది ఒక మంచి ఇల్లు పెద్ద ఇల్లు లేదా పెద్ద ఇల్లు यह अच्छी घर है और बड़ा घर है ఓకే వెరీ గుడ్ అచ్చా ఘర్ హై ఔర్ బడా ఘర్ హై అచ్చా ఘర్ హై అచ్చా ఘర్కి అచ్చా అని చెప్పాలన్నమాట అచ్చి అని చెప్పకూడదు घर अच्छा घर है बड़ा घर है వెరీ గుడ్ ఈ ఇల్లు పెద్దదా क्या यह घर बड़ा है క్యా యహ్ ఘర్ బడా హై ఓకే क्या యహ్ ఘర్ బడా హై నెక్స్ట్ ఈ ఇల్లు ఇది చిన్న ఇల్లు यह छोटा घर है యహ్ చోటా ఘర్ హై ఇది చిన్న ఇల్లు Yes, sir. ఈ పుస్తకం చిన్నదా क्या यह किताब छोटा है యహ్ కితాబ్ చోటా హై కాదు చోటీ వస్తుంది అనమాట అది ఎందుకు వస్తుందనే చూద్దాం छोटी है ఇక్కడ ఇంతకుముందు ఏమో గర్ అన్నప్పుడేమో మీరు చోటా గర్ అన్నారు ఇక్కడేమో కితాబ్కి వచ్చేసరికి చోటీ కితాబ్ అంటున్నారు ఏంటి డిఫరెన్స్ అని అడిగితే ఇది మనం నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్ చేసుకోబోతున్నాం ఓకే క్యా యహ్ కితాబ్ చోటీ హై क्या किताब छोटी है వెరీ గుడ్ ఈ పుస్తకం చిన్నది కాదు పెద్దది ये किताब छोटी नहीं है बड़ी है థ్యాంక్ యూ సో మచ్ సార్ थैंक यू सर थैंक यू పాండురంగారెడ్డి గారు సుప్రభాత్ జీ ఈ కితాబ్ చోటీ నహీ హై బడీ హై నువ్వు ఎక్కడ ఉన్నావు తూ కహా హై తూ అంటే నువ్వు కహా ఎక్కడ హై ఉన్నావు తూ కహా హై నువ్వు ఎక్కడున్నావు వేర్ ఆర్ యూ చిన్నవారితో చనువుగా మాట్లాడేటప్పుడు తూ కహా హై అని యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్లో ఉన్నారా ऑफिस में है ओके क्या वे ऑफिस में हैं ओके क्या वे कार्यालय में हैं ओके లేదా దఫ్తర్ में हैं లేదా ఆఫీస్ में हैं क्या वे ऑफिस में हैं వాళ్ళు ఆఫీస్లో ఉన్నారా क्या वे ऑफिस में हैं వాళ్ళు ఆఫీస్లో ఉన్నారా ఓకే क्या वो ऑफिस में है क्या वे ऑफिस में है ఎలా అని చెప్పొచ్చు అన్నమాట నెక్స్ట్ ఆయన డాక్టరా मेरे डॉक्टर क्या है ఆయన డాక్టరా ఆయన आयना मेरा डॉक्टर क्या है ఆయన లేదా వారు అని చెప్పడానికి ఏం చెప్తాం సార్ वे है వే 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 అంటే ఆయన లేదా వారు అని అర్థం అన్నమాట వే सर చెప్పండి వే वे डॉक्टर क्या డాక్టర్ హై క్యా डॉक्टर है क्या सर ఓకే వే డాక్టర్ హై క్యా డాక్టర్ హై హై యూజ్ చేస్తాం అనమాట హై క్యా క్యా అనేది లాస్ట్లో కానీ ముందులో కానీ ప్లేస్ చేయొచ్చు క్యా వే డాక్టర్ హై లేదా వే డాక్టర్ హై క్యా
ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆయన డాక్టర్ కాదు టీచర్. डॉक्टर नहीं टीचर है. వెరీ గుడ్. వే ఆయన డాక్టర్ నహీ హై డాక్టర్ కాదు, టీచర్ హై టీచర్. వే డాక్టర్ నహీ హై టీచర్ హై. ఆయన డాక్టర్ కాదు టీచర్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? कहाँ है? వే వాళ్ళు. కహా ఎక్కడ, హై ఉన్నారు. వే కహా హై వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు క్రింద ఉన్నారు. वे नीचे है. వే నీచే హై వాళ్ళు క్రింద ఉన్నారు. వే వాళ్ళు, నీచే హై క్రింద ఉన్నారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ పార్థసారథి గారు. సుప్రభాత్ జీ. వాళ్ళు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. చూడండి ఇక్కడ మనకి ఎలా అని అడగడానికి 3 విధాలుగా అడగొచ్చండి. ఒకటేంటంటే కైసా అని ఒకటి, ఓకే. అలాగే కైసే అని ఒక విధంగా అడగచ్చు. అలాగే కైసీ, కైసా, కైసే, కైసీ, ఓకే. ఈ కైసా అనేది ఎవరినైనా ఒక జంటని అడిగేటప్పుడు అడగొచ్చు అనమాట. రామ్ కైసా హై, రామ్ ఎలా ఉన్నాడు. అదే ఒక లేడీ గురించి అడిగేటప్పుడు కైసీ అని అడుగుతాం అనమాట. సీత కైసీ హై, సీత ఎలా ఉంది. ఎక్కువ మంది గురించి అడిగేటప్పుడు ఏమడుగుతాం? కైసే అంటాం అనమాట. చూసారా, ఇప్పుడు వాళ్ళు అంటే ఏ కేటగిరీకి వస్తుంది? ఇది ఈ కేటగిరీకి వస్తుంది. అంటే ఎక్కువ మంది గురించి అడుగుతున్నాం కదా, కాబట్టి కైసే. వే వాళ్ళు, కైసే హై ఎలా ఉన్నారు. వే కైసే హై వాళ్ళు ఎలా ఉన్నారు. రామ్ కైసా హై రామ్ ఎలా ఉన్నాడు. సీత కైసీ హై సీత ఎలా ఉంది. వే కైసే హై వాళ్ళు ఎలా ఉన్నారు. ఓకేనా సార్, అర్థమైందా? నెక్స్ట్ వాళ్ళు బాగున్నారు. వే వాళ్ళు, అచ్చే హై బాగున్నారు. వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు. చూడండి ఇక్కడ కూడా అంతే. వే అచ్చే హై చూడండి, అచ్చా, ఓకే. అచ్చే, అచ్చి 3 ఉన్నాయి. ఈ 3 కూడా సేమ్ అనమాట. కైసా, కైసే, కైసీ ఎలాగో ఇది కూడా అచ్చా, అచ్చే, అచ్చి కూడా అంతే. మనం ఎవరన్నా జంట గురించి మాట్లాడుతున్నప్పుడు అచ్చా, వహ అచ్చా హై అతను బాగున్నాడు. ఆమె బాగుంది అంటే వహ అచ్చి హై ఆమె బాగుంది. ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కదా, వే అంటున్నాం కదా మనం. సో అందు గురించి అచ్చే అని యూజ్ చేయాలన్నమాట. వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు, ఓకే. వహ అచ్చా హై అతను బాగున్నాడు. వహ అచ్చి హై ఆమె బాగుంది. వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వే కైసే లోగ్ హై. ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కైసా, కైసే, కైసీ వీటిలో ఏమొస్తుంది? కైసా, కైసే, కైసీ. దీనిలో ఏమొస్తుందంటే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కైసే రావాలి. చూడండి, సారీ కైసే రావాలి. చూడండి కైసే. వే కైసే లోగ్ హై వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అలాగే వే కిస్ తరకే లోగ్ హై అని కూడా చెప్పొచ్చు. కిస్ తరకే లోగ్ హై అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు. వే కిస్ తరకే లోగ్ హై వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఓ కైసే లోగ్ హై వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు. వే అచ్చే లోగ్ హై, వే వాళ్ళు, అచ్చే మంచి, లోగ్ హై వాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ శివకుమార్ గారు. సుప్రభాత్ జీ. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరు? ఏ కౌన్ హై. ఏ వీళ్ళు. కౌన్ హై ఎవరు. ఏ కౌన్ హై వీళ్ళు ఎవరు. ఏ అంటే వీళ్ళు అనమాట. ఏ కౌన్ హై వీళ్ళు ఎవరు. ఏ వీళ్ళు, కౌన్ ఎవరు, హై ఉన్నారు. ఏ కౌన్ హై వీళ్ళు ఎవరే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు విద్యార్థులు. వీళ్ళు సార్ ఏ స్టూడెంట్ హై. ఏ ఛాత్ర హై. ఛాత్ర అంటే స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్ లేదా స్టూడెంట్స్. ఏ ఛాత్ర హై వీళ్ళు విద్యార్థులు. ఏ విద్యార్థి హై వీళ్ళు విద్యార్థులు. విద్యార్థి అని చెప్పొచ్చు లేదా ఛాత్ర అని కూడా చెప్పొచ్చు అనమాట. ఛాత్ర అంటే అర్థం ఏంటంటే చూడండి, ఛాత్ర అంటే 2 విధాల అర్థాలు వస్తాయి. ఛాత్ర అంటే స్టూడెంట్ అని అర్థం వస్తుంది, స్టూడెంట్స్ అని అర్థం వస్తుంది, ఓకే. స్టూడెంట్ ఆర్ స్టూడెంట్స్ ఛాత్ర. అలాగే విద్యార్థి అంటే స్టూడెంట్ ఆర్ స్టూడెంట్స్ అనమాట. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ వీళ్ళు బాలురా. వీళ్ళు బాయ్సా? లడికే. లడికే. వెరీ గుడ్. క్యా. క్యా ఏమిటి. ఏ వీళ్ళు. లడికే హై. లడికే హై బాలురా. క్యా ఏ లడికే హై వీళ్ళు బాలురా. ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం, ఓకే. నెక్స్ట్ శివకుమార్ గారు శివకుమార్ గారు చెప్పారు కదా, ఓకే 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 సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సుశీల గారు. నెక్స్ట్ వెంకట్ గారు. వీరు బాలురా.
ఓకే ఏ లడ్కే హై క్యా, లడ్కే హై క్యా, క్యా ఏ లడ్కే హై లేదా ఏ లడ్కే హై క్యా. వీళ్ళు బాలురు కాదు బాలికలు. ये लड़के नहीं है, ये लड़की है. వెరీ గుడ్. ఏ లడ్కే నహీ హై లడ్కియా హై. ఏ వీళ్ళు లడ్కే నహీ హై బాలురు కాదు, లడ్కియా హై బాలికలు. వెరీ నైస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? हम अभी कहाँ है? హమ్ అబ్ కహా హై. హమ్ మనము, అబ్ ఇప్పుడు, కహా హై ఎక్కడ ఉన్నాము. అభి అని కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. హమ్ అబ్ కహా హై, హమ్ అభి కహా హై. ఓకే ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం భారత్లో ఉన్నాము. हम भारत में हूँ. హై హై హమ్ భారత్ మే హై మేము భారత్లో ఉన్నాము. హమ్ మనము, భారత్ మే హై భారత్లో ఉన్నాము. మేము బాగున్నాము. हम अच्छा है. హమ్ అచ్చే హై. ఎక్కువ మంది ఉన్నాం కదా సార్, అందుకే ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి अच्छे है. అచ్చే రావాలి. ఒకరి గురించి మాట్లాడుతుంటే అచ్చా మే అచ్చా హూ అంటాం. లేడీ అయితే అచ్చి హూ అని చెప్తాం. ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతాం కాబట్టి అచ్చే అని చెప్తాం అనమాట. తమరు ఎలా ఉన్నారు? आप कैसे है? ఆప్ తమరు, కైసే హై ఎలా ఉన్నారు. ఆప్ కైసే హై తమరు ఎలా ఉన్నారు. ఓకే తమరు ఎలా ఉన్నారు ఒక లేడీని అడగాలి, మీరు ఎలా అడుగుతారు? आप कैसी है? ఆప్ కైసీ హై, ఆప్ కైసీ హై. తమరు ఎక్కడ ఉన్నారు? तमरो आप कहाँ है? ఆప్ కహా హై మీరు ఎక్కడ ఉన్నారు, తమరు ఎక్కడ ఉన్నారు. మీరందరూ ఎలా ఉన్నారు? तुम लोग कैसा है? కైసే హై. कैसे है? कैसे है? तुम लोग कैसे हो, आप लोग कैसे हैं. ఓకే ఆప్ లోగ్ లేదా ఆప్ సబ్ అని కూడా చెప్పచ్చు. సబ్ అంటే అందరూ అని అర్థం వస్తుంది. సబ్ అంటే అందరూ, ఆప్ సబ్ తమరందరూ, తుమ్ సబ్ మీరందరూ. ఆప్ సబ్ తుమ్ సబ్. ఓకే వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ మీ పేరేంటి? मेरा नाम वेंकट है. तुम्हारा नाम क्या है? తుమ్హారా నామ్ క్యా హై అంటే నీ పేరేంటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరేంటి అని. మీ పేరేంటి, ఆప్కా నామ్ క్యా హై మీ పేరేమిటి, రెస్పెక్ట్. తుమ్హారా నామ్ క్యా హై నీ పేరేమిటి. మీరు ఏం చేస్తారు? దీనికి కూడా आपका आपका नाम, आपका क्या काम వెరీ గుడ్. ఆప్ క్యా కామ్ కర్తే హై లేదా ఆప్ క్యా కర్తే హై. ఆప్ క్యా కర్తే హై తమరు ఏం చేస్తారు. తుమ్ క్యా కర్తే హో నువ్వేం చేస్తావు. ఆప్ క్యా కర్తే హై తమరు ఏం చేస్తారు. తుమ్ క్యా కర్తే హో నువ్వేం చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వేణు గారు, మీరు ఎవరు? ఆప్ కౌన్ హై, ఆప్ కౌన్ హై మీరు ఎవరు. ఆప్ తమరు, కౌన్ హై ఎవరు, ఆప్ కౌన్ హై తమరు ఎవరు. మీరు ఇంటి దగ్గర లేరా? आप घर नहीं है. आप घर पर नहीं है. ओके क्या आप घर पर नहीं है, क्या यूज చేసి आप घर पर नहीं है లేదా क्या आप घर पर नहीं है అంటే మీరు ఇంటి దగ్గర లేరా, మీరు ఇంటి దగ్గర లేరా. వెరీ గుడ్. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? मेरा अम्र. చూడండి ఒకసారి, అంటే ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ లాగా మీరు క్వశ్చన్ సేమ్ ట్రాన్స్లేట్ చేయండి సరిపోతుంది. మీ వయసు ఎంత అని ఎవరైనా మీరు అడగాలనుకున్నాడు ఎలా అడుగుతారంటే చూడండి అందరూ. क्या हम कितने हैं. आपकी उम्र क्या है లేదా आपकी उम्र कितनी है. చూడండి आपकी उम्र అంటే మీ వయసు, क्या है ఎంత, కితనీ है లేదా क्या है రెండు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని చెప్పి అడగొచ్చు. ఓకే లేదా आपकी उम्र कितनी है మీ వయసు ఎంత. ఓకే आपकी उम्र 1% चार्जिंग है. ओके फोन में चार्जिंग कम है ना जी. 1% एनी टाइम स्विच ऑफ. कोई बात नहीं जी, होने दीजिए. सर आपकी అనొచ్చా సార్, आपकी आपका డిఫరెన్స్ ఏంటి సార్. ఇక్కడ ఉమ్ర అనేది స్త్రీలింగ్ అండి, కాబట్టి ఆప్కి ఉమ్ర అని చెప్తాం అనమాట. ఇంతకుముందు ఏమంటే మీ పేరు ఏంటి అని అడిగినప్పుడు పేరు అనేది అక్కడ ఏంటనమాట హిందీలో పుల్లింగ్ శబ్దం అన్నాడు, కాబట్టి ఆప్కా నామ్ క్యా హే అని చెప్పేవాళ్ళం. ఓకే ఆప్కా నామ్ అన్నప్పుడు ఏంటంటే ఓకే ఆప్కా నామ్ అంటే ఇక్కడ పేరు పుల్లింగ్ కాబట్టి ఆప్కా నామ్ అని అడుగుతాం. అదే ఇక్కడ వయస్సు గురించి అడిగేటప్పుడు ఇక్కడ ఆప్ కీ అని ఎందుకు యూజ్ చేస్తామంటే వయస్సు అనేది స్త్రీలింగ పదం, కాబట్టి ఉమ్ర అనేది ఏంటన్నమాట హిందీలో స్త్రీలింగ పదం, కాబట్టి ఆప్కి ఉమ్ర అంటాం అనమాట. ఈ డిఫరెన్స్ మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాం సార్. ఓకే ఓకే నెక్స్ట్ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు చూడండి. ఆప్ కౌన్ సీ నౌకరీ కర్తే హై. ఆప్ కౌన్ సీ నౌకరీ కర్తే హై అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పటివరకు జరగని కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కాబట్టి రెగ్యులర్గా మాట్లాడుకునేవి, కాబట్టి ఇక్కడ ఇచ్చాను నేను. ఇది సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది అనేది మీరేమీ
చూడకండి, జస్ట్ దీన్ని ఇలాగ బై హార్ట్ చేసేయండి. నెక్స్ట్ భవిష్యత్తులో ఏంటంటే ఈ ఆప్కా ఎప్పుడు వస్తుంది, ఆప్కా ఎప్పుడు వస్తుంది, ఆప్కి ఎప్పుడు వస్తుంది, కర్తా హై అంటే ఏంటి, కర్తే హై అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాసెస్లో తెలుస్తాయి అన్నమాట. ఓకేనా, లాజికల్గా. ఇప్పుడైతే జస్ట్ దీని ఇలాగ బై హార్ట్ చేసేయండి. ఆప్ కౌన్ సి నౌకరీ కర్తే హై అంటే అర్థం ఏంటి, మీరు ఏ ఉద్యోగం చేస్తారు. ఆప్ కౌన్ సి నౌకరీ కర్తే హై, మీరు ఏ ఉద్యోగం చేస్తారు. ఓకే.